ఓం గం గణపతియే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా సెప్టెంబర్ మాసము 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని బట్టి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఆయా రాశుల వారికి వేరువేరుగా శాస్త్రోక్తంగా గ్రహస్థితుల్ని బేస్ చేసుకుని చెప్పడమే కాకుండా వ్యక్తిగతంగా కూడాను ఏ నక్షత్రాల వారికి ఏ విధమైనటువంటి ఫలాఫలాల్ని ఈ వారము గ్రహస్థితులు అందించబోతున్నాయన్న అంశములతో పాటు ఏ దేవత ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, అలాగే ఏ ఏ రోజులు ఈ వారంలో మీకు బాగా కలిసి రాబోతున్నాయి, ఆర్థిక లావాదేవీలు కొనసాగించుకోవడానికి కానీ లేదా ఏదైనా ఒక నూతనంగా ప్రారంభించడానికి కానీ వ్యాపారం కావచ్చు, వృత్తిని కావచ్చు, ఇలాగ ఏదైనా ఒక ఇంపార్టెంట్ విషయాల గురించి మనము ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకుంటామో ఆ నిర్ణయాలు ప్రారంభించడము బాగుంటే సగం పని అయిపోయినట్లుగా అన్నట్లుగా మేము మీకు తెలియజేయబోతున్నాను. అయితే ఈ వారంలో చూసినట్లయితే గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, మేషరాశిలో కుజ భగవానుడు వక్రించి సంచరించడం అనేది చూస్తుంటాము. అలాగే రాహు భగవానుడు మిథునములోను, కర్కాటకంలో శుక్ర భగవానుడు, రవి భగవానుడు సింహరాశిలో 15వ తేదీ వరకు పూర్తిగా ఉండడం, 16వ తేదీ సాయంత్రము 5 గంటలకి సింహరాశి నుంచి కన్యారాశిలోకి మారడం కూడా జరగబోతుంది. అయితే కన్యారాశిలో ఆల్రెడీ బుధ భగవానుడు సంచరించడము మనం గమనిస్తున్నాము. అలాగే ధనుస్సు రాశిలో చూసినట్లయితే గురు భగవానుడు కేతు భగవానుడు ఉండడము. అయితే గురు భగవానుడు ఇప్పుడు వక్రిని వీడి సంచరించడం మనకు ఒక మంచి ఫలితంగా చెప్పొచ్చు. శని భగవానుడు మకర రాశిలో వక్రించి ఉండడం అనేది మనం గమనిస్తున్నాము. అలాగే చూసినట్లయితే చంద్ర భగవానుడు ఈ వారంలో మిథున రాశిలోను, అంటే మిథున రాశిలో పాక్షికంగా 13వ తేదీ తెల్లవారితో 10 గంటల పై భాగం వరకే ఉండడం జరుగుతుంది. తదుపరి మారిపోవడం జరుగుతుంది. కాబట్టి కర్కాటకంలోను అలాగే సింహరాశిలోను మిథున రాశితో కొద్దిగా పాక్షికంగా ఉండడం జరుగుతుంది. కన్యారాశిలో మాత్రం పూర్తిగా సంచరించడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఈ విధంగా గ్రహస్థితులు వాటి గోచారం అనేది సంభవించబోతున్నాయి ఈ వారం అని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ప్రత్యేకంగా అనేది చూస్తాం. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా యోగవంతమైనటువంటి కాలం నడుస్తుందని చెప్పవచ్చాను. మొదటే ఈ మేషరాశికి చెందినటువంటి వారు చాలా వేగవంతంగా ప్రయత్నాలు చేస్తారు. అందులో ధైర్యంగా ప్రయత్నించి సక్సెస్ కూడా చూస్తారండి. అయితే ఈ వారంలో చూసినట్లయితే మేషరాశికి అధిపతి అయినటువంటి కుజ భగవానుడు వక్రించి ఉండడం అనేది మనం చూస్తున్నాం. వక్రించి ఉండడం అంటే ఏమిటంటే, ఆ యొక్క మేషరాశికి చెందినటువంటి వారు ఈ వారంలో వారు తీసుకునే నిర్ణయాలు ఎవరికి అర్థం కాని విధంగా విచిత్రంగా ఉంటాయని చెప్పొచ్చు. అలాగే చూసినట్లయితే కుజ భగవాన్ యొక్క దృష్టిని మనము బేస్ చేసుకుని ఈ విషయాలు చెప్పొచ్చు. అది ఎలాగంటే, కుజ భగవానునికి 3 దృష్టిలు ఉంటాయి. 4వ దృష్టి అని, 7వ దృష్టి అని, అలాగే 8వ దృష్టి అని. ఆ మాదిరిగా చూసినట్లయితే ఇప్పుడు 4వ దృష్టితో శుక్రుని చూస్తున్నారు. అంటే విద్యార్థి స్థానాన్ని చూస్తున్నాడు, మాతృస్థానాన్ని చూస్తున్నారు. కనుక అది ఆస్తిపాస్తుల స్థానం కూడా కనుక కొన్ని ఇబ్బందులు తెప్పించే విధంగా మీకు తొందరపాటు నిర్ణయాలు ఉంటాయని చెప్పొచ్చు. ఏ విషయంలో? తల్లి విషయంలో కానీ, ఆస్తిపాస్తుల విషయంలో కానీ, అలాగే విద్య సంబంధమైన విషయంలో కూడా విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి వారు తీసుకున్న నిర్ణయాలు అందరికీ ఇష్టం లేకపోయినా వీరికి మాత్రం ఇష్టం ఉంటాయి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను అనుకున్నది మాత్రం కరెక్ట్ అనుకునే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒకటి. రెండవది ఏమిటంటే, 7వ దృష్టిని చూసినట్లయితే తులారాశిని చూడడం జరుగుతాం. తులారాశి అధిపతి శుక్రుడు ఇప్పుడు 4వ భావంలో ఉండడము, అక్కడ కుజుని యొక్క దృష్టి ఆ 4వ భావం మీద పడడం వల్ల ఇక్కడ 7వ భావాధిపతి మీద కూడా పడడం జరిగింది. అందువల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు తటస్థపడతాయని చెప్పవచ్చు. 8వ స్థానం మీద కూడా పడింది. 8వ స్థానము వృశ్చికము.
వృశ్చిక స్థానాధిపతి కుజుడే అవ్వడం అంటే ఈ 8 అనేది ఏమిటంటే భాగస్వామి సంబంధం, కుటుంబం. లేదా 8 అనేది ఏమిటంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. అంటే ఊహించినది జరిగే విధంగా వీరి మీదనే తల మీద చెత్తేసుకుంటారు. ఎక్కడంటే ప్రయాణ సమయంలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, వేగాన్ని పెంచుకుంటా ముందుకు వెళ్ళదు. అలాగే చూసినట్లయితే గురు భగవాను యొక్క దృష్టి కూడాను ముఖ్యంగా 5వ స్థానము, 9వ స్థానము, అలాగే 7వ స్థానం 3 దృష్టిని కలిగి ఉంటుంది. నేను ప్రత్యేకంగా ఏం చెప్తున్నానంటే మామూలు గ్రహాలు తమ 7వ దృష్టిని చూస్తే కుజగ్రహము, గురుగ్రహము, శనిగ్రహాలు మాత్రమే వాటికి ప్రత్యేకంగా 3 దృష్టిలు ఇవ్వడం జరిగింది జ్యోతిష్ శాస్త్రంలో. అలాగే చూసినట్లయితే గురు భగవానుడు ఇప్పుడు 9వ భావంలో ఉండి మీ యొక్క మేషరాశిని డైరెక్ట్ గా చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఒకవేళ తొందరపడి నిర్ణయాలు తీసుకున్నా వాటి వల్ల ఇబ్బందులు ఏమి ఉండకుండా ఉంటుందని చెప్పగలను. అలాగే ఇక్కడ గురు భగవాను 7వ దృష్టితో మీ రాశికి 3వ భావము అంటే ప్రయత్న భావం అయినటువంటి మిథునాన్ని చూస్తున్నారు. మీకు అవకాశాలను తెప్పించడం జరుగుతుంది, కానీ పెద్దలు చెప్పినట్టుగా మాత్రం మీరు వినని పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకంటే గురువు 7వ దృష్టితో రాహుని చూడడం జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ కొద్దిగా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. కాబట్టి మీరు కానీ ఇది తెలుసుకుని పెద్దల సలహా తీసుకున్నారనుకోండి అత్యద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా గురు భగవానుడు తన 9వ దృష్టితో సింహరాశిని చూడడం, అక్కడ రవి భగవానుడు 16వ తేదీ 5 గంటల వరకు అక్కడ ఉండడం జరుగుతుంది. కాబట్టి అంతసేపు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు గురు భగవాన్ యొక్క దృష్టి రవి మీద పడడం వల్ల ఉద్యోగ రీత్యా అభివృద్ధి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రయత్నం చేసిన సక్సెస్ అనేది లభించబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అదే శని భగవానుకు ఉన్నట్టు 3 దృష్టిలు, ఒకటి 3వ దృష్టి, 2వది 7వ దృష్టి, 3వది 10వ దృష్టిని మనం తీసుకోగలిగితే ఇక్కడ చూడండి శని భగవానుడు 9వ భావంలో వక్రించి ఉండడం జరుగుతుంది. మీకు రావాల్సినటువంటి అదృష్టము మీకు కాకుండా వేరే వాళ్ళకి మరలిపోవడానికి ఈ వక్రగతి అనేది సంభవించినప్పుడు జరుగుతుంది. ఇది నిజం తెలుసుకోవాలి మీరు. అయితే ఇతను శని భగవానుడు 3వ దృష్టితో మీ యొక్క పడక స్థానాన్ని చూడడము, ఆ పడక స్థానాధిపతి అంటే 12వ భావాన్ని చూడడము, ఆ 12వ భావం అనేది వ్యయం కూడా కావడము, ఆ వ్యయము చెందినటువంటి వ్యయ భావాధిపతి అయినటువంటి గురు భగవానుడు ఇప్పుడు మీకు 9లో ఉండడం జరిగింది. అంటే 10వ భావంలో శని భగవానుడు ఉన్నారు. 10వ ఏమిటంటే ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్ లో మీకు రావాల్సిన అదృష్టాన్ని మరల్చడం జరుగుతుంది మీకు గానే. అంటే అందులో మీరు ఒక ప్రవర్తన ఎలా ఉంటుందంటే అందరూ ఒకలాగా ఆలోచిస్తే ఆ వ్యాపారంలో మీరు వేరే విధంగా ఆలోచించడం జరుగుతుంది. అందువల్ల ఏమిటవుతుందంటే టెన్షన్ వస్తుంది, ఖర్చుతో కూడినటువంటి పనిగా ఏర్పడుతుంది. అలాగే చూసినట్లయితే శని భగవానుడు తన యొక్క 7వ దృష్టితో ఇంతకుముందు కుజ భగవానుడు 4వ దృష్టితో 4వ స్థానాన్ని చూసినట్లుగానే మీ రాశికి 4వ స్థానమైన కర్కాటకాన్ని చూడడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ కుజుని యొక్క దృష్టిలు, శని దృష్టిలు రెండు కూడాను కొలాబరేట్ అయినాయి. ఒకటి 4వ దృష్టి మీద పడతా ఉంది శని యొక్క దృష్టి మీ రాశికి. అలాగే కరెక్ట్ గా చూసినట్లయితే 7వ భావం మీద 10వ దృష్టి పడుతూ ఉంది. అదేవిధంగా కుజుని యొక్క దృష్టి కూడా 7వ భావం మీద పడుతూ ఉంది. అంటే కుజ శనుల యొక్క దృష్టిలు ఇప్పుడు 4వ భావం మీద 7వ భావం మీద పడడం వల్ల ఆ 4వ భావానికి సంబంధించినటువంటి విషయాలని, అలాగే 7వ భావానికి సంబంధించిన విషయాలని జాగ్రత్తగా మనము ట్యాకిల్ చేయాలి. అది ఎలాగంటే 7వ భావం అనేది భాగస్వామి భావం, భార్య భర్త భావం, అలాగే పబ్లిక్ లో ఎక్స్పోజింగ్ అయ్యే భావం. అలాగే చూసినట్లయితే మీ భాగస్వామి వ్యాపారాలు జరిగే స్థానం. కాబట్టి వీటన్నిటిలో కూడా చాలా జాగ్రత్తగా మీరు వెళ్ళాలి ముందుకి. తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు పెగ్గికి వెళ్ళడం, పుందాకి వెళ్ళడం, ఒక ప్రెస్టేజ్ గాని వెళ్తే అణచివేయబడుతుంది. అన్ని కూడాను ఫీజు పెరికేస్తాడు శని భగవానుడు. కుజ భగవానుడు వేగంగా పొమ్మంటాడు, అలా వేగంగా వెళ్తే మాత్రం నష్టాన్ని ఇస్తాడు శని భగవానుడు. అదేవిధంగా 4వ భావం మీద కూడా కుజ భగవాని దృష్టి ఉంది, అలాగే శని భగవాని దృష్టి కూడా ఉంది. ఇంతవరకు బాగుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే రవి భగవానుడు ఇప్పుడు కన్యలోకి 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు రాబోతున్నాడు. 6వ భావంలో 6వ భావాధిపతి బుధుడే ఉన్నాడు కాబట్టి ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎక్కడంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే అప్పు చేసి మీరు ఏదైనా వ్యాపారాలు చేస్తుంటే రాబడి వచ్చి అప్పు తీర్చడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చంద్ర భగవాన్ యొక్క గోచారం చూసినట్లయితే 3వ స్థానం మీద 4వ స్థానం, 5వ స్థానం, 6వ స్థానం మీద ఉంది కనుక
మీకు 13వ తేదీ అలాగే 18, 19వ తేదీల్లో చాలా బెస్ట్గా ఉంటుంది. దీన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళొచ్చు. అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి మీకు 17, 18వ తేదీల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అలాగే ఆధ్యాత్మిక చింతన కలగబోతుంది. భరణి నక్షత్రానికి చెందినటువంటి వారికి విద్యార్థులుగా ఉన్నటువంటి వారిలో బాయ్స్ కంటే గర్ల్స్ కి చాలా అనుకూలంగా ఉంది. ఈ వారంలో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. అంతేకాకుండా 13వ తేదీ, 18, 19వ తేదీల్లో ఈ మేషరాశి వారికి సంబంధించినటువంటి భరణి నక్షత్రాన్ని వారికి ధనం రాబోతుంది. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో కొన్ని గాయాలు తగిలించుకునే అవకాశం ఉంది. కానీ శరీరాన్ని మనము కరెక్ట్గా కాపాడుకుంటూ వెళ్ళాలి. అంటే శరీరం లేకపోతే ఆత్మకి పని లేదు. అక్కడ శరీరం బాగుంటేనే ఆత్మ మనతో ఉంటుంది. లేకపోతే అది నాకు అవసరం లేదని పడేసి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ శరీరం కూడా అవసరమే. ఆత్మశుద్ధితో పాటు శరీర శుద్ధి కూడా చేసుకోండి ఈ వారంలో. అయితే ఇందుకు మీరు ఏ దైవాన్ని ఆరాధన చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడము, లక్ష్మీదేవిని పూజించడం చేయండి. ఉత్తమ ఫలితాలు మేషరాశి వారు పొందుతారు. ఇప్పుడు వృషభ రాశి గురించి చూద్దాం. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనం చూసినట్లయితే, ఈ వృషభ రాశి వారు చక్కటి శరీర ఆకృతితో పాటు చాకచక్యంగా మాట్లాడగలిగే నేర్పరితనాన్ని కూడా కలిగి ఉంటారు. కారణం ఏమిటంటే కాలపురుషునికి 2వ రాశిగా ఈ వృషభ రాశి రావడం. 2 అంటేనే వాక్, అంత చక్కటి వాక్ స్థానాన్ని కలిగినటువంటి వాక్ చతుర్థను కలిగి ఉంటారని కూడా చెప్పొచ్చు. అయితే ఈ వారంలో చూసినట్లయితే ఏ విధంగా ఉందని గ్రహస్థితుల్ని కానీ పరిశీలించగలిగితే, ఈ వారంలో శుక్ర భగవానుడు మీ రాశికి అధిపతి అయ్యి 3వ స్థానంలో సంచరించడం అనేది మనం గమనిస్తున్నాం. కనుక చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని స్త్రీలు పొందబోతున్నారు. వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడాను చాలా అనుకూలంగా సులభ రీతిలో పనులన్నీ కూడా చేసుకుని వచ్చేస్తాయని చెప్పొచ్చు. ఆభరణాన్ని కొనగలిగే అదృష్టాన్ని మీరు పొందబోతున్నారు. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి నగలని మీకు అవసర నిమిత్తము ఏదైనా బ్యాంకులో కుదవపెట్టేసి ఉంటే దాన్ని తీసుకుని మళ్ళీ కూడా మీరు ధరించే యోగ్యాన్ని కూడా పొందబోతున్నారు. చాలా బాగుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే శుక్ర భగవానుడు తన 7వ దృష్టితో మకర రాశిలో ఉన్నటువంటి శని భగవాన్ని చూడడం అనేది జరుగుతూ ఉంది. అయితే శని భగవానుడు శుక్ర భగవానికి మిత్రుడు కనుక ఒకవేళ మీ భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు వచ్చున్నా కానీ వాటన్నిటినీ కూడా సర్ది మధ్య చేసుకుని, అంటే అడ్జస్ట్మెంట్ చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం మాత్రం ఉంది. అంటే 7వ దృష్టితో 9వ భావములోని శనిని చూస్తున్నాడు కనుక మీ గృహములో ఉన్నటువంటి ఉన్నత విద్యను చదువుతున్నటువంటి వారు స్త్రీలు ఎవరైనా కానీ అమ్మాయిలకి మంచి ఉన్నత గతులు లభించబోతున్నాయి త్వరలో అని చెప్పొచ్చు. అయితే రాహు 2వ స్థానాన్ని కలిగి 8వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఆహార నియమాలు చక్కగా పాటించాలి. మీరు మాట్లాడే ప్రతి విషయం కూడాను ఇతరులను నొప్పించిన విధంగా ఉంటే చాలా మంచిది ఉంటుంది కూడా. ఎందుకంటే రాహు భగవానుడు తన 7వ దృష్టితో 2వ స్థానం నుంచి గురు భగవానుడు ఉన్నట్టు ప్లేస్ అయినటువంటి ధనుస్సుని చూడడం, అందులో కేతు ఉన్నప్పటికీ కూడాను గురువుని చూడడం, గురువు మళ్ళీ కూడాను 2వ స్థానాన్ని చూడడం అనేది జరిగింది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ తొలగిపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే రవి భగవానుడు 16వ తేదీ సాయంత్రం 5 గంటలకి సంతాన స్థానమైనటువంటి 5లోకి రావడం జరుగుతుంది. ఆ సమయంలో మీ తండ్రి విషయంలో ఏదైనా కొన్ని అతను తొందరపడి మిమ్మల్ని మాట్లాడినా కానీ మీరు సర్దుకొని పోతే మంచిది. లేకపోతే అది చినికి వాన పెద్దదైనట్లే గొడవలు అయ్యడానికి అవకాశాలు ఉన్నాయి. అదే రీతిన మనం చూసినట్లయితే శని భగవానుడు తన యొక్క 3, 7, 10 దృష్టిలతో చూసినట్లయితే మీ యొక్క లాభస్థానాన్ని చూడడం జరుగుతూ ఉంది. కనుక మీరు చేసే ప్రతి కర్మలో కూడా లాభాలను అందించడానికి ముందుకు ఉండడం జరుగుతుంది. కర్మ అంటే ఏమిటంటే వృత్తి కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ. అదేవిధంగా 3వ స్థానాన్ని కూడా చూస్తున్నారు 7వ దృష్టితో. కనుక ఇంతకుముందు నేను చెప్పాను 3 అనేది కనిష్ట సోదరుల స్థానము, ఇరుగు పొరుగు స్థానము, అలాగే మీ ప్రయత్న స్థానము, ఆభరణ స్థానము, చిన్న చిన్న దూర ప్రయాణాలు చేసే స్థానానికి
శని యొక్క దృష్టి పడింది కాబట్టి కొద్దిగా స్లో అవుతుంది. మీరు ఎంత తొందరగా ప్రయత్నం చేయాలనుకున్నా కొద్దిగా స్లోగా అవుతుంది, కానీ నిజంగా చివరికి ఇస్తాడు. దాంట్లో ఏమాత్రం తేడా ఉండదు. అదే మాదిరిగా 6వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. 6 అనేది ఏమిటంటే అప్పు స్థానము, రోగస్థానము, శత్రుస్థానము. దీనిలోకి శని భగవాను దృష్టి పడడం, అది కూడా తులారాశి అవ్వడం, అందులో శని దృష్టి పడినప్పుడు అది ఉచ్చ స్థానం అవడం శని భగవానికి. వీటన్నిటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు. విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలు ఉద్యోగ ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుంది. అదే మాదిరిగా కుజుని యొక్క దృష్టిని కూడా మనం తీసుకోగలిగితే, కుజ భగవానుడు ఎలాగ శని భగవాను 3 అలాగే 6 స్థానాల మీద దృష్టి పెట్టాడో, అదేవిధంగా కుజ భగవానుడు తనకు 4, 7, 8 దృష్టిలతో 3వ స్థానాన్ని అలాగే 6వ స్థానాన్ని చూడడం జరుగుతుంది. కనుక మీ యొక్క చెల్లెలతో కానీ లేదా అక్కతో కానీ గొడవలు పడకుండా ఉంటే మంచిది. అలాగే కుజ భగవానుడు ఇప్పుడు 6వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కనుక మీకు ధైర్య సాహసాలు ఉంటాయి. మీరు అప్పు తీర్చగలిగే శక్తిని మీరు పొందుతారు. అంతేకాకుండా మీకు పూర్వపుణ్య బలం అధికం అవ్వడం వల్ల మీ ప్రాప్తాన్ని మీరు పొందగలిగే అవకాశం కూడా కనబడతాం. అయితే ఇక్కడ 12వ భావము అనబడే మేషరాశిలోకి కుజ భగవానుడు విక్రించి సంచరించడం వల్ల భార్యాభర్తలు ఎక్కడైతే విశ్రమించి సుఖశాంతుల్ని పొందుతారో, తన్మయత్వాన్ని పొందుతారో పడక గదిలో, భర్త చెప్పినట్లుగా భార్య వింటేనే మంచిది. ఎందుకంటే ఇక్కడ స్త్రీ జాతకంలో కుజుడు భర్త. అలాంటి కుజుడు ఇప్పుడు పడక స్థానంలో వక్రించి ఉన్నాడు కనుక ఒకవేళ అతను ఏదైనా ఒక తప్పుగా మాట్లాడితే, దొర్లితే మీరు దాన్ని అపార్థం చేసుకోకుండా ఉంటేనే సంసారము సజావుగా నడుస్తుంది. ఈ వారంలో చంద్రుని యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే 2వ భావంలోను 3, 4, 5 భావంలో సంచరించినప్పటికీ మీకు 14వ తేదీ 15వ తేదీ మాత్రమే ధనం వచ్చే అవకాశం ఉంది. మిగిలిన రోజులు అంతంత మాత్రంగా ఉంటాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి సంతాన విషయంలో వారు చదువుతున్నటువంటి చదువుకి, వారు చేస్తున్న వృత్తికి సంబంధమే ఉండదు కనుక వారు తీసుకునే నిర్ణయం కరెక్టా కాదని తల్లిదండ్రులుగా మీరు గమనించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అలాగే భార్యాభర్తలు పడుకునే సమయంలో తప్పనిసరిగా ఒకరినొకరు అర్థం చేసుకుని మాట్లాడుకుంటే మంచిది. రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి 14వ తేదీ 15వ తేదీ మాత్రం అద్భుతంగా యోగించబోతుంది. అలాగే సంతాన విషయంలో వారు వయసుకొచ్చినటువంటి బిడ్డలు ఎవరైనా ఉన్నా కానీ వారిని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళని అలగనీయకుండా చూసుకోవాలి. అలిగితే వారు కొన్ని అవాంఛనీయమైన ఆలోచనల్లో ముందుకెళ్ళి మీకు దూరంగా జీవించడం కూడా జరుగుతుంది. అదే మాదిరిగా మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి కూడా మళ్ళీ చెప్తున్నాను, వారు కూడా భార్యాభర్తలు విశ్రమించే సమయంలో, ఎక్కడికైనా ప్రయాణం చేసే సమయంలో, వైద్యుని దగ్గరికి వెళ్ళే సమయంలో కూడాను ఒకరికొకరు బాధల్ని తెలుసుకుని ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే మంచిది. ఒకటి. అలాగే ఈ వారంలో ధనానికి కొద్ది కొదువు ఏర్పడుతుంది, కానీ భయపడాల్సిన అవసరం లేదు. 16వ తేదీ తర్వాత మీకు చాలా అద్భుతమైనటువంటి సమయం రాబోతుంది. దాన్ని ఉపయోగించుకోండి. అయితే ఈ వారంలో మీరు విశేషించి గురువుని ఆరాధన చేయడము, అదే మాదిరిగా లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం చేయండి. ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇప్పుడు మిథున రాశి గురించి చూద్దాం. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని గ్రహస్థితులు అందిస్తున్నాయండి. మొదటే మిథున రాశి వారు చాలా చక్కటి తెలివినటువంటి వారుగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధ భగవానుడు జ్ఞానానికి అధిపతి అయినాడు. అందుకని అదే విధంగా మనం చూసినట్లయితే ఈ వారంలో మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధ భగవానుడు కన్యా రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అందువల్ల 4వ భావము చాలా బలంగా ఉంది. విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది. తల్లి ఆరోగ్య విషయంలో చాలా అనుకూలంగా ఉంది. తల్లి పేరున ఆస్తిపాస్తులు కొనే అవకాశం కూడా ఉంది. ఆస్తిపాస్తులు అంటే ఏమిటంటే ముఖ్యంగా వాహనాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, స్థలాలు కావచ్చు, అపార్ట్మెంట్లు కూడా కొనే అవకాశం కనబడతాం. చాలా యోగదాయకంగా ఉంది. అలాగే మనము ఇంకొక విషయాన్ని కూడా చెప్పవచ్చు.
అదేమిటంటే రాహు భగవానుడు ఇప్పుడు క్రమంగా మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆరుద్ర నుంచి మిథున రాశిలో ఉన్నట్టు మృగశిర నక్షత్రంలోకి. కనుక అది యోగదాయకమైన ఫలితాలను మీకు ఇవ్వబోతుంది. మీ శరీరంలోనూ మీ తలలో ఉన్నటువంటి కొద్దిగా విషభాగం అంతా కూడా తగ్గబోతుంది. ఇంతవరకు ఆరుద్రలో ఉండడం జరిగింది స్వనక్షత్రంలో. ఇప్పుడు క్రమంగా తగ్గడం వల్ల రాహు యొక్క ఫలితాలు మీకు మెండుగా రాబోతున్నాయి. ఇతర దేశాలకి వెళ్లాల్సినటువంటి వారు ఎవరైనా ఇప్పుడు నుంచి కానీ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వారి యొక్క చదువు కొరకు కావచ్చు లేదా ఉద్యోగం కొరకు కావచ్చు వెళ్లే అవకాశం ఉంది. అలాగే కుజ భగవాన్ని గురించి మనం చెప్పాలి. ఎందుకంటే కుజ భగవానుడు 11వ స్థానంలో బలంగా ఉన్నాడు స్వక్షేత్రంలో. బలమైనటువంటి కుజ భగవానుడు 11వ భావంలో ఉంటూ మీ యొక్క ధనస్థానమైన 2ని చూస్తున్నాడు. అక్కడ శుక్ర భగవానుడు ఉన్నాడు. ఇక్కడ శుక్ర భగవానుడు కుజ భగవానుల యొక్క కలయిక చాలా అద్భుతమైనది. వాళ్ళు సములు. వారి యొక్క ఆస్పెక్ట్ కూడా ఎలా ఉంటుందంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యతను కలిగిస్తుంది, ధనానికి కొదవ లేకుండా చేస్తుంది అని కూడా చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం ఈ సమయంలో. అలాగే 5వ స్థానం మీద కూడాను కుజునికి ఆస్పెక్ట్ పడింది, అంటే 7వ దృష్టి. అప్పుడు సంతాన విషయంలో అలాగే ఎక్స్కర్షన్ సంబంధమైనటువంటి వాటిలో చాలా వేగంగా మీరు ఉంటారు. ఎక్కడికో కొంచెం చోట్ల వెళ్ళాలనుకుంటారో అవన్నీ నెరవేరుతాయి. ఒకవేళ వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి చెందాలని మీ సంతానం చేసే ప్రయత్నాలు కూడాను సక్సెస్ అవబోతున్నాయని చెప్పొచ్చు. శని భగవాని ఆస్పెక్ట్ చూసినట్లయితే ధనస్థానం మీద ఉంది. ఎందుకంటే శని భగవానుడు ఇప్పుడు మీ రాశికి 8వ భావంలో ఆయుస్థానంలోనే ఉన్నారు వక్రించి. కాబట్టి మీకు ఏదో ఒక భయ ఆందోళన కలుగుతుంది, శరీరంలో దడ ఏర్పడుతుంది. మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయా లేదా అన్నటువంటి మీమాంస మిమ్మల్ని వెంటాడుతుంది. అంతేకాకుండా 8వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు 3, 7, 10 దృష్టిలతో మనం చూసినట్లయితే మీ యొక్క వృత్తి స్థానాన్ని, మీ యొక్క ప్రొఫెషనల్ స్థానాన్ని కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా మందకొడిగా మీ వ్యాపారాలు జరుగుతాయి, కానీ లాభాలు కూడా వస్తాయి, ప్రాబ్లం ఏం లేదు. కానీ అదే సమయంలో ధనస్థానమైన 2ని కూడా చూస్తున్నాడు కాబట్టి ధనం రాబడి తక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు. సంతాన స్థానమైనటువంటి 5ను కూడా చూస్తున్నారు శని భగవానుడు 10వ దృష్టితో. కాబట్టి సంతానము ప్రవర్తించే విధానంలో మీరు కొత్త అలవాట్లని మీరు చూస్తారు కూడా. ఇంతకు మునుపు ఎప్పుడూ లేనటువంటి కొన్ని మాటలు కూడా వాళ్ళ నోట్లో దొరలుతాయి. వాటిని గమనించి మీరు వారికి చెప్తే మంచిది, ఇలా మంచిది కాదు నాయన అని చెప్పాలి. గురు భగవానికి దృష్టిని మనం తీసుకోగలిగితే గురు భగవానుడు 5వ దృష్టితో మీకు లాభస్థానాన్ని చూడడం జరుగుతుంది. కాబట్టి అద్భుతమైన లాభాలు వస్తాయని మొదటే చెప్పాను. అలాగే మీ యొక్క జన్మ రాశినే చూడడం అనేది ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. వివాహం కానిటువంటి వారికి వివాహం అవుతుంది. స్త్రీలకి చాలా చక్కటి జీవితం ఏర్పడిపోతుంది. 2వ వివాహము అంటున్నటువంటి కొంతమంది జీవితాల్లో అది సమస్యపోయి పెద్దల యొక్క ప్రేరణ మేరకు వారి యొక్క దగ్గర పెట్టుకొని వాళ్ళు కాంప్రమైజ్ చేయడం వల్ల సక్సెస్ కాబోతుందని కూడా చెప్పొచ్చు. అదే రీతిన మిథున రాశికి 3వ భావాన్ని కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి కనిష్ట సోదరి మనల నుండి కూడా సహాయ సహకారాలు మీకు అందుతాయి. 16వ తారీఖు మధ్యాహ్నం అంటే సాయంత్రం 5:01 నుంచి రవి భగవానుడు గోచారం చేయబోతున్నారు 4వ భావంలోకి. అప్పటి నుంచి మీ తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీరు అప్పటి నుంచి ఇంట్లో తినకుండా బయట తినేసే అవకాశం కూడా ఉంది. అన్నీ ఉన్నా కానీ తినలేని సమయాన్ని కూడా గడిపే అవకాశాలు కనబడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం చాలా అద్భుతమైనటువంటి కాలం ఇప్పుడు కనబడతా ఉంది మిథున రాశి వారికి. దాన్ని ఉపయోగించుకోండి. అయితే ఇప్పుడు చంద్రుని యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే 1వ భావంలోను 2, 3, 4 భావాలు సంచరించడం వల్ల మీకు 13వ తేదీ, 15, 16, 17వ తేదీలు చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంది. చంద్రుడు ఉపయోగించుకోండి. అలాగే చూసినట్లయితే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారు ఎలా ఉంటారు ఈ వారంలో అంటే చాలా ఉల్లాసవంతమైన జీవితాన్ని పొందబోతున్నారు. అయితే ఈ వారంలో భార్యాభర్తల మధ్య కొద్దిగా లెక్చరింగ్ ఉంటుంది. ఒకరొకరు ఎక్కువసేపు మాట్లాడుకోవడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన పదాలు దొరుకుతాయి. అది మీకు గొడవలు తెప్పిస్తుంది. కాబట్టి తక్కువ మాట్లాడుకోండి.
మితభాషత్వము అవసరం. ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి తలనొప్పి తగ్గబోతుంది. మీ టెన్షన్స్ అన్ని కూడా ఒక్కోటి క్రమంగా తగ్గి ప్రశాంత జీవితాన్ని పొందబోతున్నారు. అలాగే పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి వివాహ సంబంధాలు రాబోతున్నాయి. పెళ్లి కానటువంటి వారికి దాన్ని ఉపయోగించుకోండి. విశేషించి ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క ఆయు సంబంధమైన విషయంలో ఆయుష్ హోమం ఒకటి చేస్తే మంచిది. అది ప్రయత్నించి చూడండి. ఎందుకంటే మీకు ఒక ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు మీకు తడుకు వస్తున్నాయి. ఇక్కడ 8వ భావంలోనే శని భగవానుడు ఉండడం వల్ల కార్కో భావనాస్తి అనేటువంటి ఫార్ములా జ్యోతిష్ శాస్త్రం అప్లై చేస్తే ఆ భావం వర్కౌట్లోకి రాదు, నాస్తి అవుతుంది. నాస్తి అంటే జీరో అయిపోతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి. అయితే ఈ వారంలో మీరు శివుని ఆరాధన చేయడము, మృత్యుంజయ మంత్రాన్ని చాంట్ చేస్తే కూడా మంచిదని ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు కర్కాటక రాశి గురించి చూద్దామండి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహస్థితులు ఎలాగా అనుకూలిస్తున్నాయో చూసినట్లయితే యోగదాయకమైనటువంటి జీవితాన్ని ఇస్తున్నాయని చెప్పవచ్చు. ఎలాగంటే మొదటే ఈ కర్కాటక రాశి వారు సముద్ర అలలు ఏ విధంగానైతే ఉంటాయో ఆటుపోటులతో కూడుకొని అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు ఇన్నాళ్ళుగా. ఎందుకంటే కర్కాటక రాశి అనేది ఒక సముద్ర రాశి. అందువల్ల ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయని కూడా చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. అది కూడా చంద్రునికి సంబంధించినటువంటి రాశి. అయితే ఈ వారంలో ఏమైనా మనకు అనుకూలంగా ఉన్నాయని చూసినట్లయితే జన్మరాశిలోనే శుక్ర భగవానుడు సంచరించడం అనేది గమనిస్తాము. అది మీ రాశికి చెప్పాలంటే 11వ భావానికి మరియు 4వ భావానికి అధిపతి అయినాడు శుక్ర భగవానుడు. అందువల్ల 4 అనేది ఏంటి, సొంత గ్రామము, అలాగే మీ తల్లి కూడా చెప్పబడుతుంది, చిట్ ఫండ్స్ చెప్తుంది, ఇలాంటి విషయాలు చెప్తూ దాంట్లో లాభాల్ని పొందే అవకాశాన్ని కూడా చూపిస్తూ ఉంది స్వతహాగా మీకే. అయితే మీలో ఉన్నటువంటి చిన్న మైనస్ ఏమిటంటే మీరు తరచుగా కులదేవతను ఆరాధన చేయడం చాలా మంచిది ఈ సమయంలో. ఇక్కడ రవి భగవానుడు 2వ స్థానంలో ఉండడం జరిగింది. 2వ స్థానం అంటే ధనస్థానం. అయితే ధనానికి కొదువు మాత్రం ఏర్పడుతుంది. ఎంతవరకు అలాగ ఉంటుందంటే 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అలా ఉంటుంది. తదుపరి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అప్పటికి కూడాను బాగానే ఉండడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏమిటంటే గురు భగవానుడు ఇప్పుడు మీ రాశికి 6వ భావంలో ఉండి తన యొక్క 9వ దృష్టితో మీ ధనస్థానమైనటువంటి 2ని చూడడం అనేది జరుగుతాం. చూడండి, ఇది అద్భుతమైనటువంటి ఫలితం ఇవ్వబోతుంది. మీకు రాబడి కూడాను తెలియకుండానే రాబోతుందని కూడా చెప్పొచ్చు. ఇలాగ మనం పరిశీలనాత్మకంగా చూడాలి. ఏ గ్రహం దేనిని చూస్తా ఉంది, ఏ దృష్టితో చూస్తా ఉంది, దానివల్ల ఫలితాలను నేను తెలియజేస్తున్నాను. కొంతమంది ఆ గ్రహాలు ఎక్కడి నుండి ఏం చూస్తే మాకెందుకండి ఫలితాలు చెప్పేయండి అంటారు. మనమే చెప్పేస్తాం. కొద్దిగా జ్ఞానం కలిగిన వారికి మేము చెప్పేది మామూలుగా ఏదో సోది కొడుతున్నారు అనుకుంటున్నారు. అందుకని నేను కొద్దిగా వివరించి చెప్తున్నాను. క్రమంగా మా ఈ వీడియోను చూస్తూ వస్తే మీకు బాగా అర్థమైపోతుంది. మీరు కూడాను మంచి తెలివైన వారుగా తయారవుతారు. గురు భగవాన్ యొక్క దృష్టి చాలా అద్భుతమైనది. ఇప్పుడు మీ యొక్క వృత్తి, వ్యాపారము, ఉద్యోగం మీద పడింది, 10వ స్థానం మీద పడింది. కాబట్టి అందులో అనేక విధాలుగా మీకు లాభాలు రావడానికి అవకాశాలు కనబడుతూనే ఉంటాయి. అదే మాదిరిగా గురు యొక్క దృష్టి ఇప్పుడు 12వ భావం మీద పడింది. 12వ భావం అంటే ఏమిటంటే అయన శయన భోగస్థానం, వ్యయస్థానం. ఒకవేళ ఖర్చులు ఉన్నప్పటికీ కూడాను దాన్ని మీరు కంట్రోల్ చేయగలరు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ చెడు మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటే గురువుల ద్వారా లేదా కొన్ని బోధనల ద్వారా, తల్లిదండ్రుల మాటల ద్వారా మారుతారు. చాలా యోగదాయకంగా ఉంది. అలాగా గురువు యొక్క దృష్టిని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. కుజుని యొక్క దృష్టి ఇప్పుడు 10వ భావంలో ఉన్నాడు. ఒక్క పాపగ్రహమైన 10వ భావంలో ఉంటే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అన్నప్పుడు ఇప్పుడు 10వ భావంలో ఉంటూ వక్రించి ఉన్నాడు. అందువల్ల మీరు ఎక్కడైతే వృత్తి చేస్తుంటారో, ప్రొఫెషన్ చేస్తుంటారో, అంటే వ్యాపారం చేస్తుంటారో, ఏది చేసినా ఏ కర్మ చేసినా కానీ దాంట్లో మీ యొక్క తెలివితేటలు ఇతరులు ఒక రూట్లో వెళ్తా ఉంటే మీరు ఇంకొక రూట్లో వెళ్ళడం అనేది సంభవిస్తుంది. అది చూసుకోండి ఒకసారి.
అలాగే మీ జన్మ రాశినే చూస్తున్నాడు కుజ భగవాన్ 4వ దృష్టితో. ఎందుకు కుజ భగవాన్ నేను ప్రత్యేకంగా చెప్తున్నానంటే ప్రతి ఒక్కరి యొక్క జీవిత లక్ష్యమే కుజుడు. ఆయన యొక్క దృష్టి, ఆయన స్థానాన్ని బట్టి మన లక్ష్యం అనేది ఉంటుందని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. అయితే చాలా రహస్యాతి రహస్య విషయాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మీ జన్మరాశి మీద ఉండడం వల్ల మీరు ఏమైతే సాధించాలనుకున్నారో, స్త్రీ పరంగా మీరు ఉన్నతికి వెళ్ళాలనుకుంటే, వారి యొక్క అభిప్రాయాన్ని లేదా అనురాగాన్ని, ప్రేమను పొందాలనుకుంటే పొందే అవకాశం ఉంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే ఇక్కడ 4వ భావాన్ని కూడా చూడడం జరుగుతూ ఉంది కుజ భగవానుడు 7వ దృష్టితో. అందువల్ల విద్యార్థులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేగాన్ని తగ్గించుకొని ముందుకెళ్ళాలి. దుందుడుదనంతో వెళ్ళి ఏదో ఒక కోర్సులో జాయిన్ అయిపోవడము, దేని బట్టి అది చేయడం వల్ల మీరు సర్వే కాలేరని చెప్తున్నాను. సంతాన స్థానం మీద కూడాను ఇక్కడ కుజునికి దృష్టి పడుతుంది కాబట్టి వారు ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సర్జరీస్ జరగడం కానీ, కుట్లు పడడం, కుజుడంటేనే కుట్లు పడడం అనేది జరుగుతుంది. దెబ్బలు తగిలించుకోవడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతాన విషయంలో మీరు చెప్పండి. అయితే రవి భగవానుడు ఇప్పుడు 2వ స్థానంలో నుంచి 3వ స్థానానికి 16వ తేదీ సాయంత్రం 5:01 చేంజ్ అవుతున్నాడు. అప్పటి నుంచి మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీ అవకాశాలన్నీ కూడా కలిసి వస్తాయి. మీ యొక్క మాట చక్కగా పారుతుంది. క్యాల్కులేటెడ్ మైండ్తో మీరు మాట్లాడతారు. అందువల్ల ఇతరులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. చాలా వరకు మీకు అవకాశాలు కూడా ఇస్తారు. చంద్రుని యొక్క సంచారం చూసినట్లయితే ఇప్పుడు 12వ భావంలోను, 1వ భావంలోను, 2వ భావం, 3వ భావంలో సంచరించడం జరుగుతుంది మీ యొక్క కర్కాటక రాశికి. అయితే ఇక్కడ మీకు 13వ తేదీ అలాగే 15 అంటే మీకు చెప్పాను ఇప్పుడు 12వ భావంలో సంచరిస్తుంది. 1వ భావంలో సంచరిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఇక్కడ 12వ భావం 13వ తేదీ అయిపోతుంది. 14, 15, 18, 19వ తేదీల్లో చాలా అద్భుతంగా ఉంది చంద్రుని సంచారం. అయితే పునర్వసు నక్షత్రానికి చెందినటువంటి వారికి వివాహ ప్రయత్నాలు చేసే వారందరికీ కూడాను వివాహ గడియ దగ్గర పడింది. అద్భుతమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే శుభవార్త అని కూడా చెప్పొచ్చు. అలాగే ఆస్తిపాస్తులు స్థిరం చేసుకోవడానికి, గట్టి చేసుకోవడానికి రిజిస్ట్రేషన్స్ కూడా చాలా అనుకూలంగా ఉంది పునర్వసు నక్షత్రానికి చెందినటువంటి వారికి. కానీ అప్పు చేసి మాత్రం ఇలా ప్రయత్నాలు చేయకండి. పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఇంకొక భావంలో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి చాలా యోగదాయకంగా ఉంది. కాకపోతే టెన్షన్ ఉంటుంది కొద్దిగా. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు సాధిస్తారు. సుఖవంతమైనటువంటి సంసారిక జీవితంలో కూడాను మీరు తృప్తిని పొందుతారు. అదే మాదిరిగా ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి కనిష్ట సోదరిమణుల వలన కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుంది, అవమానం కలుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. కానీ అవకాశాలు మాత్రం చాలా మెండుగా రావడము, ఆర్థికంగా స్ట్రెంథెన్ అవ్వడం అనేది మీరు చూస్తారు. చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే రోగాలతో బాధపడితే వారికి చాలా శుభవార్త. ఒక సంజీవిని మీ చేతిలోకి వచ్చినట్టుగా ఒక ఔషధము మీ రోగాలను తగ్గించబోతుందని చెప్పొచ్చు. ఇక్కడ మీరు ఆదిత్య హృదయాన్ని పఠించడము, అలాగే విష్ణుమూర్తిని పూజించడం చేయగలిగితే కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయండి. ఇప్పుడు సింహరాశి గురించి చూద్దాం. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని గ్రహాలు అందిస్తున్నాయండి. మొదటే సింహరాశి వారు చాలా నాయకత్వ లక్షణాలని కలిగి ఉంటారు. చాలా వరకు చూసినట్లయితే అని చెప్పొచ్చు. ఒక డామినేటెడ్ పవర్ అనేది వీళ్ళని ప్రేరేపిస్తూ ఉంటుంది. వీరి మాట తప్పనిసరి ఎదుటివారు వింటే వీరికి చాలా సంతోషం ఉంటుంది. అందరినీ ఆదరిస్తారు కూడా. వినలేదు అనుకోండి, దాని గురించి పట్టించుకోరు కూడా. అది కూడా ఉంది వీళ్ళు. అయితే ఇప్పుడు సింహరాశికి చెందినటువంటి అధిపతి రవి భగవానుడు జన్మరాశిలోనే 16వ తేదీ సాయంత్రము 5 గంటల వరకు ఉండడం అనేది జరుగుతుంది షట్క్షేత్రములు. ఆ రీతిని చూసినట్లయితే దాదాపు 5 గ్రహాలు షట్క్షేత్రంలో ఉన్నాయి. గురు భగవానుడు 5వ స్థానంలో సంచరించడము, 6వ భావములో శని భగవానుడు షట్క్షేత్రంలో ఉండడము, 9వ భావములో కుజ భగవానుడు సంచరించడము, అలాగే బుధ భగవానుడు ఉచ్చ పొంది షట్క్షేత్రంలో కన్యలో సంచరించడం అనేది జరుగుతాం. దీన్ని బట్టి చాలా అద్భుతమైన ఫలితాలని 16వ తేదీ వరకు ఈ 5 గ్రహాల యొక్క ఫలితాలు పరిపూర్ణంగా ఈ యొక్క సింహరాశి వారికి అందబోతుంది.
ఏ విధంగా వీరు ఉన్నతమైన స్థాయికి రాబోతున్నారు అని మనం చూసినట్లయితే ఇక్కడ 4వ స్థానానికి అధిపతి అయినటువంటి కుజ భగవానుడు వక్రించి 9వ భావంలో క్షేత్రంలో అయినటువంటి మేషరాశిలోనే సంచరించడం అనేది చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. తల్లి సంబంధమైనటువంటి విషయంలో ఇంతవరకు మీ తండ్రి ఏదైనా కానీ దూరంగా పెట్టుంటే, ఆమె మాటల్ని పట్టించుకోకుండా ఉంటే ఈ సమయంలో పట్టించుకోవడం జరుగుతుంది, అంటే ఆదరించడం జరుగుతుందని చెప్పవచ్చు. ఒకటి. రెండోది ఏమిటంటే, విద్యార్థులుగా ఉన్నటువంటి వారు ఉన్నత విద్య కొరకు దూర ప్రయాణాలు చేసినా కానీ చదివి ఉద్ధరించబడాలి అనుకుంటే ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వీరి యొక్క వైఖరే ఇతరులతో పోలిస్తే సపరేట్గా కూడా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, కుజ భగవానుడు వక్రించి 9వ భావంలో ఉన్నప్పటికీ తన 4వ దృష్టిలో 12వ స్థానాన్ని చూడడం వల్ల ఇతర దేశాల్లోకి వెళ్ళి ఆపరేషన్స్ ఇలాగ వైద్య చికిత్సలు చేసుకోవాలన్నటువంటి వారందరికీ కూడాను అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. సక్సెస్ అవబోతుంది. చాలా ఉల్లాసవంతమైన జీవితాన్ని పొంది తిరిగి మన దేశానికి కూడా రాబోతున్నారు. ఒకవేళ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి ఏదైనా అనారోగ్యం కలిగి ఉన్నా వారికి శస్త్రచికిత్సలు చాలా అద్భుతంగా జరగబోతున్నాయని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏమిటంటే, 9వ భావంలో కుజ భగవానుడు వక్రించి ఇక్కడ చూసినట్లయితే 11వ భావంలో రాహు భగవానుడు ఇప్పుడు వెనుకకు మరలి మృగశిర నక్షత్రంలోకి రావడము, ఆ మృగశిర నక్షత్రం కూడా కుజుని నక్షత్రం అవడం వల్ల కొద్ది యుద్ధ వాతావరణం అనేది కనబడుతూ ఉంటుంది తండ్రికి. అలాగే ఆ తండ్రి నిర్వహిస్తున్నట్టు వ్యాపారాల్లో కూడా. కాబట్టి అక్కడ గొడవలు పడకుండా ఉంటే మంచిది. జనరల్గానే మొత్తంగా నైసర్గికంగా తీసుకుంటే కుజ భగవానుడు రాహు భగవానుడు కలయిక లేదా ఒకరొకరు దగ్గర పడుతూ ఉన్నప్పుడు కెమికల్ డిజార్డర్స్ జరుగుతాయి. కెమికల్ ఫ్యాక్టరీస్ పేలిపోవడము, అగ్ని ప్రమాదాలు జరగడము, రసాయన సంబంధమైన దోషాలు రావడము, లేదా ఇతర దేశాల వల్ల మన దేశానికి ఏదైనా ముప్పు కలగడము ఇప్పుడు జరుగుతూ ఉన్నది. చైనీస్ ఎంత కాదనుకున్నా కానీ వాళ్ళు కావాలని మన మీదకి యుద్ధ ప్రకటన చేయడము, మంచిగా ఉండే చెడ్డని చేయడం అనేది చేస్తున్నారు. దీనికి కారణమే కుజుడు రాహువు దగ్గర దగ్గర అవడమే. అదే మన కుటుంబంలో కూడా జరిగే అవకాశం సింహరాశి వారికి ఉంటుంది. ఎందుకంటే 9వ భావం అనేది తండ్రి సంబంధమైన భావం, 11వ భావం అనేది చిన్నాన్న హ్యూజ్ నెట్వర్క్ భావం. కాబట్టి వీటన్నిటిని మనం లెక్కలోకి తీసుకుని జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఉంది. అలాగే చూసినట్లయితే ఇక్కడ కుజ భగవాన్ తన 7వ దృష్టితో మీకు 3వ స్థానాన్ని చూడడం జరుగుతుంది. కాబట్టి కనిష్ట సోదరి మనులతో కూడాను గొడవలు పడకండి. విద్యార్థులుగా ఉన్నటువంటి వారు వారి యొక్క విద్యను పూర్తి చేసుకుని చక్కగా మీ పని మీరు చేసుకుని వచ్చేస్తే మంచిది. ఎందుకంటే కుజుడు ఇక్కడ వేగాన్ని చూపిస్తాడు, లేనిపోని కోపతాపాలని కలిగిస్తాడు. ఇది మనం గమనించాలి. అలాగే గురు భగవానుడు 9వ భావంలో ఉన్నటువంటి కుజుని చూడడం వల్ల మీ తండ్రికి చాలా ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ఇంతవరకు ఉన్నటువంటి అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్య స్థితి వంతుడు అవుతాడని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే 11వ స్థానాన్ని గురువు దృష్టితో చూడడం వల్ల, 7వ దృష్టితో చూడడం వల్ల వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. భయపడవలసిన అవసరం లేదు. డబ్బులు ధారాళంగా వస్తూ ఉంటుంది. అలాగే మీ జన్మ రాశినే చూడడం అనేది ఇంకా అద్భుతంగా ఉంది. 16వ తారీఖు వరకు మీరు రాజకీయ పరంగా ఎదగడానికి కానీ, వృత్తి వ్యాపారాల్లో ముందుకెళ్ళడానికి కానీ, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నటువంటి వారికి కానీ, అలాగే ప్రభుత్వ పరంగా స్టేట్ గవర్నమెంట్ కావచ్చు లేదా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. శని భగవాన్ యొక్క దృష్టి ఇప్పుడు చూసినట్లయితే 6వ స్థానంలో ఉండి మీ యొక్క అష్టమ స్థానాన్ని చూడడం జరుగుతుంది. 8ని ఎప్పుడైనా కానీ శని భగవానుడు అష్టమ స్థానాన్ని తనకున్న 3 దృష్టిలో ఏ దృష్టితో చూసినా మీ ఆయుష్ ప్రమాణము ఇంకా 30 సంవత్సరాలు పెరుగుతుంది. ఒకవేళ మీకు ఏదైనా ఆపదొచ్చి హాస్పిటల్లో జాయిన్ అయినా బతికి బయటకు రావడమే కాకుండా ఇంకా ప్లస్ 30 ఇయర్స్ పెరుగుతుందని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. చాలా గమనించాలి ఇవన్నీ. అలాగే శని భగవానుడు ఇప్పుడు మీ రాశికి 12వ భావాన్ని కూడా చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు చాలా హంబుల్గా నీతి నిజాయితీతో గడపాలి. మీ ఇంట్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ కి సేవ చేయడం అనేది అవసరము. అలాగే మీ కాలి పాదాలకు సంబంధించినటువంటి అనారోగ్య హేతువుల్ని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం కూడా మంచిది.
అలాగే 3వ స్థానాన్ని కూడాను 10వ దృష్టితో చూడటం వల్ల కనిష్ట సోదరి మనులకి అన్యాయం చేయకుండా ఆస్తిపాస్తుల విషయంలో వారికి సరైనటువంటి న్యాయం చేయండి. మీకు శని భగవానుడి కృప పరిపూర్ణంగా ఉంటుంది. అలాగే చూసినట్లయితే చంద్ర భగవాన్ యొక్క సంచారము ఇప్పుడు 11వ స్థానమైన మిథునములోను, అలాగే కర్కాటకములోను, అంటే 12వ స్థానంలోను, 1వ స్థానం 2వ స్థానంలో సంచరించే సమయంలో మీకు ముఖ్యంగా 13వ తేదీ చాలా అనుకూలంగా ఉంది. అలాగే 16, 17వ తేదీలు కూడా చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ రోజుల్లో మీకు ఆదాయాల మీద ఆదాయాలు రావడం అనేది చంద్రుడు చేస్తాడు. అయితే మఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే సంతానంలో కొద్దిగా మార్పులు వస్తాయి. వారికి కొద్దిగా నిరుత్సాహం కలుగుతుంది చదువు మీద, లేదా వాళ్ళు చేసే పనుల మీద. మీరు ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి. అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే 13వ తేదీ, 16, 17వ తేదీల్లో చాలా అద్భుతంగా మఖ నక్షత్రం వారికి ఉండబోతాయి. పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా అదృష్టాన్ని ఇవ్వబోతుంది. ఇన్నాళ్ళుగా దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కలుసుకుని పడక సుఖాన్ని అనుభవించబోతున్నారు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కూడాను కనీసము వారి యొక్క భార్యతోనూ లేదా భర్తతోనూ వీడియో కాల్స్ ద్వారా తృప్తిని పొందే అవకాశాన్ని కూడా కనబడుతున్నాయి. అలాగే ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే 16వ తేదీ తర్వాత మాత్రమే ధనానికి కుదువ ఏర్పడుతుంది. అలాగే చూసినట్లయితే మీకు తెలివితేటలు బాగా ఇనుమడించడం వల్ల ధనాన్ని పెద్దగా లెక్క చేయరు. ఖర్చు పెట్టడంలో కానీ అలాగే లాభాలు పొందడంలో కానీ మీరు ముందుంటారని చెప్పొచ్చు. ఈ వారంలో విష్ణుమూర్తిని, మహాలక్ష్మిని గాని పూజించగలిగితే సింహరాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇప్పుడు కన్యా రాశి గురించి చూద్దాం. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహస్థితులు అందించే ఫలితాలు చాలా యోగదాయకంగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఎలాగంటే కన్యా రాశిలో ఈ సమయంలో కన్యా రాశికి అధిపతి అయినట్టు బుధ భగవానుడు ఉచ్చ పొంది క్షేత్రంలో సంచరించడమే ఎన్ని దోషాలు ఉన్నా కానీ తొలగించుకుంటూ వెళ్తాడని చెప్పొచ్చు. కన్యా రాశి వారు సమయ సందర్భాన్ని అనుసరించి ప్రణాళికల్ని రచించి వారి యొక్క పనిని పూర్తి చేసుకోగలరని కూడా చెప్పొచ్చు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా మనము ఈ యొక్క కన్యా రాశి ప్రెడిక్షన్ చూసినట్లయితే 16వ తారీఖు సాయంత్రము 5:01 రవి భగవానుడు కన్యా రాశిలోకి రావడం జరుగుతుంది 12వ భావములో నుంచి. ఇన్నాళ్ళుగా మీకు ఉన్నటువంటి ఖర్చులన్నీ కూడా తగ్గబోతున్నాయి, వైద్య ఖర్చులని చెప్పొచ్చు. చాలా యోగదాయకంగా ఉంది. కానీ సీనియర్ సిటిజన్స్ అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు మిమ్మల్ని ఇతరులు ఉన్నప్పుడు ఏదో ఒక మాట అనడం వల్ల మీరు అవమానాన్ని కూడా పొందే అవకాశం ఉంది. ఆ పరిస్థితి మాత్రం మీరు తెచ్చుకోకండి. చాలా సదాచార ప్రవర్తనతో ముందుకెళ్తే మంచిది. ఇప్పుడు కన్యా రాశికి 4వ భావంలో శుభగ్రహమైన గురు భగవానుడు సంచరించడం మనం గమనిస్తున్నాం. 4 అనేది ఏంటంటే తల్లి స్థానం. అలాగే ఇల్లు, వాకిలి, ఆస్తిపాస్తులు, వాహనము, విద్య, ఇలాగ చాలా విషయాల్ని ఆ 4వ భావం కలిగి ఉంటుంది. అక్కడుండి అంటే 4వ భావంలో గురువు ఉంటే పెద్దగా యోగించడు. ఎందుకంటే స్థానానికంటే కూడాను గురువు యొక్క దృష్టికి ఎక్కువ ఫలితం ఉంటుంది. ఆ రీతిని చూసినట్లయితే ఇప్పుడు 4వ భావంలో ఉన్నటువంటి గురు భగవానుడు 8వ భావాన్ని 12వ భావాన్ని చూస్తున్నాడు. అంటే 4, 8, 12 స్థానాల మీదకి గురువు యొక్క ఆస్పెక్ట్ ఉంది. ఇక్కడ 8వ భావం అనేది అన్ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్, ఊహించినవి జరిగేవి, హఠాత్తుగా జరిగేవి, ఒక హ్యూజ్ అమౌంట్ను తెచ్చేది. ఇలాంటివన్నీ కూడాను ఇప్పుడు సక్సెస్గా మనకి ముందుకు రాబోతున్నాయి. 12వ భావం అనేది మనము పడుకునే స్థానం, ఇతర దేశాలకి వెళ్ళే సమయము, లేదా ఇతర దేశాల్లో గడపడము, వైద్య ఖర్చులు ఎప్పుడు వస్తాయో తెలియదు, వైద్య ఖర్చులు ఏ ప్రమాదం జరిగి వస్తుందో తెలియదు. అలాంటి స్థానమే 12వ స్థానం. వీటి మీదంతా కూడాను గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల అవన్నీ కూడా తప్పిపోయి ఖర్చులు తగ్గబోతున్నాయి,
ప్రమాదాలు తగ్గిపోతున్నాయి, అన్ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా తగ్గిపోతుంది. ఖచ్చితంగా ఇలాంటివన్నీ చేసేది ఎవరు అంటే గురు భగవాన్ యొక్క దృష్టి ఉంటే విపత్తు కూడాను మనకు సంపదలను తెచ్చే విధంగా చేసేస్తుంది. ఇది మీకు అదృష్టాన్ని ఇవ్వబోతుంది కన్యా రాశి వారికి ఈ వారంలో. అదేవిధంగా శని భగవానుడు ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నారు. శని స్వక్షేత్రంలోనే ఉన్నారు. అలాంటప్పుడు సంతానము కొన్ని రహస్యాలను దాచిపెట్టేస్తుంది మీకు తెలియనీయకుండా. దాన్ని మీరు పరిశీలించాలి మెల్లగా. అన్ని విషయాలు చెప్తారండి పిల్లలు మీకు, మనం కొన్ని గమనించి తెలుసుకోవాలి. అలాగే శని భగవాన్ యొక్క దృష్టి ఇప్పుడు మీ రాశికి ఖచ్చితంగా చెప్పాలంటే 7వ భావం మీద పనిచేస్తూ ఉంది. 3వ దృష్టి ఉంటుంది శని భగవానుడికి. అలాగే 11వ భావం మీదకి పనిచేస్తూ ఉంది, 2వ భావం మీదకి పనిచేస్తూ ఉంది. ఈ ఆస్పెక్ట్లో మనం చూడాలి. అంటే 11, 2 శని భగవాను ఉన్నది 5. ఈ 3 భావాల్ని మనం క్యాల్కులేషన్ చేస్తే ఏమిటంటే ధనానికి కొదువ ఏర్పడబోతుంది, వ్యాపారంలో కొన్ని ఆటంకాలు వస్తాయి, నిలకడగా ధనం రాదు అని ఖచ్చితంగా తెలుస్తాము. దాన్ని బట్టి మనం ప్రణాళికలు రచించాలి. ఎట్లా చేస్తే మనకు ధనం వస్తుంది, రాబడి కలుగుతుంది, లాభాలు పొందగలం అనేది ముందుగానే ప్లాన్ చేసుకోగలం. అలాగే ఇక్కడ 7వ భావం మీద కూడా పడుతూ ఉంది శని దృష్టి. కాబట్టి వివాహ సంబంధమైన విషయాల్లో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ మీకు గుణపాఠం చెప్పి మీరు చేసేది తప్పు, ఇలాగ కాదు, ఇలా చేయండి అని చెప్పి మీకు స్థిరమైనటువంటి బాంధవ్యాల్ని కలిగిస్తాడు శని భగవానుడు ఈ సమయంలో కన్యా రాశి వారికి అని చెప్పొచ్చు. కుజ భగవానుడు అష్టమంలో ఉండి తన యొక్క 4వ దృష్టిని కలిగినటువంటి శని భగవానుడు కుజ భగవానుడు ఇప్పుడు 11వ భావాన్ని చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు తప్పనిసరిగా పై ఉన్నత అధికారుల నుండి కూడా సహాయ సహకారాలతో పాటు నూతనమైనటువంటి పరిచయాలు జరుగుతాయి. అయితే ధనాన్ని ఖర్చు పెట్టే సమయంలో మీరు ఎక్కడ పప్పులో కాలేస్తున్నారంటే ప్రమాదాలకి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే వేగంగా వెళ్ళకండి ఏ వాహనంలో వెళ్ళినా కానీ ఈ వారము. ఎందుకంటే 8లో కుజ భగవానుడు ఉన్నారు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శని భగవాన్ యొక్క దృష్టి 8 మీద పడుతుంది. కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో మనం చూసినట్లయితే తప్పనిసరిగా మీకు ఈ వారం శుభమైనటువంటి విషయాలే కనబడుతున్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ కొన్ని ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాను. అయితే శుక్ర భగవానుడు ఇప్పుడు 11వ భావంలో ఉండడం అనేది మీకు చాలా యోగవంతమైన జీవితాన్ని, లగ్జరియస్ లైఫ్ ని కనబరుస్తున్నాడు. అది కూడా 2వ స్థానానికి అధిపతి అవ్వడం జరిగింది. అలాగే 9వ స్థానానికి కూడాను అధిపతి అవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఈ వారమంతా కూడాను ఏదో ఒక రూపంలో ధనం వస్తూనే ఉంటుంది. ఇందులో ఎలాంటి తేడా లేదు అని చెప్పొచ్చు. చంద్రుని యొక్క సంచారం చూసినట్లయితే 10వ భావం మీదను 11వ భావము 12, 1వ భావం మీదకి సంచారం జరుగుతూ ఉంది. కనుక మీకు 13వ తేదీ, 14, 15వ తేదీ, 18, 19వ తేదీలు దాదాపు 5 రోజులు చంద్రుని సంచారం కూడా అనుకూలంగానే ఉంది. భయపడాల్సిన అవసరమే లేదండి. మీ కన్యా రాశి వారు చాలా యోగవంతంగా ఉంది. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఖర్చులు ఉన్న రాబడి మాత్రము ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీ యొక్క పెద్దలు ఎవరి ముందరైనా అవమానించే పరిస్థితి మిమ్మల్ని పెద్దగా లెక్కలోకి తీసుకోకుండా హ్యాపీగా వెళ్ళిపోండి. మీ పెద్దలంటే ఇంకెవరంటారండి మిమ్మల్ని పెద్దలు కాకుండా, అది అర్థం చేసుకోండి. హస్త నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో 5 రోజులు మీకు అద్భుతంగా ఉంది. ఆ 5 రోజులు ఏమిటంటే 13వ తేదీ, 14, 15, 18, 19 తేదీలు చాలా యోగదాయకంగా ఉంది. అంతేకాకుండా మీ తల్లికి సంబంధించిన ఆరోగ్యాన్ని మాత్రం హస్త నక్షత్రం వాళ్ళు చూసుకోవాలి. తల్లే కదా అనేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోకండి, కొద్ది జాగ్రత్తలు తీసుకోండి. చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ అది పెద్దగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే విధంగా ఉండదు. మీలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి దాన్ని తగ్గించేస్తుంది. సమస్యలు ఏమీ లేవు. విశేషించి చూసినట్లయితే స్త్రీ పరంగా మీకు చాలా అద్భుతమైనటువంటి సమయం వస్తుంది. స్త్రీలకి ఈ కాలము అంటే ఈ కన్యా రాశి వారికి స్త్రీల వారమే అని చెప్పొచ్చు. అంత బాగుంది. మీరేం చేయాలంటే దుర్గామాతని పూజ చేయడం, అలాగే విష్ణుమూర్తిని కానీ పూజించగలిగితే ఉత్తమ ఫలితాలు పొందుతారండి.
ఇప్పుడు తులారాశి గురించి చూద్దాం. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా చక్కటి జీవితాన్ని గ్రహస్థితులు అందిస్తున్నాయండి. జనరల్గానే తులారాశికి అధిపతి శుక్ర భగవానుడు అవ్వడము, అది కూడాను ఈ వారంలో చూసినట్లయితే 10వ భావంలో శుక్ర భగవానుడు సంచరించడం చాలా యోగదాయకం ఉంది. స్త్రీలు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నట్లయితే, లేదా వ్యాపారాలు నడుపుతున్నట్లయినా కానీ, లేదా వాళ్ళ యొక్క సొంత వృత్తుల్లో ఉన్నప్పటికీ కానీ చాలా అద్భుతమైనటువంటి యోగవంతమైన కాలాన్ని వారు పొందుతున్నారు. మొదటే ఈ తులారాశి వారు స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ న్యాయాన్యాయాల్ని చక్కగా అనుసరిస్తారు. ఏది అన్యాయము ఏది న్యాయమని ఇది మనం గమనించవచ్చు కూడా. ఈ వారంలో చూసినట్లయితే శుక్ర భగవానుడు 10వ స్థానంలో ఉండి 4వ స్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ని 7వ దృష్టితో చూడడం అనేది జరుగుతుంది. అది కూడా మకర రాశిని, షట్క్షేత్రంలో ఉన్నటువంటి శనిని చూస్తున్నాడు. అందువల్ల ఇక్కడ మీరు ఈ వారంలో పురుషులైతే స్త్రీలకి, స్త్రీలైతే పురుషులకి గౌరవ మర్యాదల్ని ఇచ్చి పుచ్చుకోవాలి. అలా పుచ్చుకోకపోతే తదుపరి వచ్చే రోజుల్లో అది మీకు ఏదో ఒక శాపంగా పరిగణించబడుతుంది. ఇదే జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో ఉన్నది. శని శుక్రులు గాని, శుక్ర శనులు గాని ఒకరికొకరు దృష్టిని చూసుకున్నా, లేదా కలిసిమెలిసి ఉన్నా, కలిసి ఒకే ఇంట్లో ఉన్నా ఇలాంటి ఫలితాలు ఇస్తారు. ఇది మనం గమనించాలి. అయితే ఇక్కడ శుక్ర భగవానుడు జన్మ రాశికి అధిపతి అవ్వడము, అష్టమ స్థానానికి కూడాను అధిపతి అవ్వడం జరిగి, అంటే 8వ స్థానానికి అధిపతి అయ్యి 10 ఇంట్లో కూర్చొని ఉండడం వల్ల వృత్తి వ్యాపారాలు చేసే చోట మీరు ఏదో ఒక నిందని పొందే అవకాశం కూడా ఉంది. మీరు చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. ఎవరితో మాట్లాడారు, అందుకే నేను చెప్పింది ఇచ్చిపుచ్చుకోవడం, రెస్పెక్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం అనేది చెయ్యండి. కారణం ఏమిటంటే ఇక్కడ కుజ భగవానుడు ఇప్పుడు 7వ భావానికి అధిపతి అయ్యి 7వ భావంలోనే ఉండడం జరుగుతూ ఉంది. అందువల్ల అక్కడి నుంచి తన యొక్క 4వ దృష్టితో 10వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుని చూడడం జరుగుతుంది. మీకు జన్మ రాశికి అధిపతిని ఇక్కడ గమనించండి. కుజుడు ఎవరు అంటే ఒక స్త్రీ జాతకంలో పురుషుడు అంటే ఏమిటంటే వచ్చే భాగస్వామి. శుక్రుడు అంటే అమ్మాయి. ఎటు తీసుకున్నా కానీ శుక్రుడు మామూలు జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని విషయాలు చెప్పారు. శుక్రుడు అమ్మాయితోనూ కుజుడిని అబ్బాయితోనూ పోల్చాడు. ఇక్కడ అబ్బాయి అమ్మాయి యొక్క ఆస్పెక్ట్స్ మనం గమనిస్తున్నాం. అందుకని ఇంతకు ముందు చెప్పాను. అంటే కుజ భగవానుడు 7వ స్థానంలో ఉండి 10వ స్థానం మీదకి ఆస్పెక్ట్ చేస్తున్నాడు. అలాగే మీ జన్మ రాశి మీద కూడా ఆస్పెక్ట్ చేస్తున్నాడు, కేంద్ర స్థానాల మీదకి. కాబట్టి మీకు వేగం ఎక్కువగా ఉంటుంది అమ్మాయిలకి. కాబట్టి కొద్దిగా తగ్గి ప్రవర్తించండి. మేము వేగంగా ఉండకూడదా? పురుషులనే వేగంగా ఉండాలంటే కాదు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలని చెప్తున్నాను. అన్నిదా భావించకండి. అలాగే చూసినట్లయితే శని భగవానుడు ఇప్పుడు 4వ భావంలో ఉండి తన యొక్క 3వ దృష్టితో 6వ స్థానాన్ని చూస్తున్నాడు, అంటే అప్పు స్థానాన్ని. కాబట్టి మీరు ఎక్కడైతే అప్పు తీసుకోవాలనుకుంటున్నారో అక్కడ అతను ఎంతవరకు మంచివాడు. ఏదో కొద్దిగా అప్పిచ్చేసి వడ్డీల మీద వడ్డీలు రాసి మీ ఆస్తిపాస్తుల్ని వెనక్కి లాక్కునే రకంగా ఉన్నాడా లేదా గమనించి తీసుకోండి. అదేవిధంగా 10వ స్థానం మీదకి 7వ దృష్టితో చూడడం జరుగుతాం. శుక్రుని చూస్తున్నాడు. అందువల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. అమ్మను కూడా గౌరవించండి, ఇల్లాలని గౌరవించండి, అప్పజిల్లుల్ని గౌరవించండి. వారము తులారాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ జన్మ రాశిని కూడా శని భగవాన్ చూస్తున్నారు. కాబట్టి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా కొద్దిగా మందగుడిగా జరుగుతాయి, కానీ సక్సెస్ మాత్రం ఇస్తుంది. అలాగే గురు భగవానుడు 3వ స్థానంలో ఉండి తన 5వ దృష్టితో 7వ దృష్టితో 9వ దృష్టితో ముఖ్యంగా చెప్పాలంటే 7వ భావాన్ని చూస్తున్నాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు ఇన్నాళ్ళు ఏదైనా ఉన్నా కానీ వెంటనే తొలగిపోతాయి. వివాహ సంబంధాలు వచ్చి
కొత్తగా వివాహం అయిన వారికి అవ్వాల్సినటువంటి వారికి సక్సెస్ని ఇవ్వబోతుంది. అలాగే చక్కగా మీకు 9వ స్థానాన్ని చూడడం వల్ల మీ తండ్రికి సంబంధించిన విషయంలో మీకు ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. చాలా అద్భుతంగా ఉండబోతుంది. అయితే తండ్రి ఆస్తిని మీరు కొంతవరకు నష్టపరిచుంటారు. ఆ ఆస్తిని నష్టపరిచిన మీరే దాన్ని మళ్ళీ డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఇస్తున్నాడు గురు భగవానుడు. ఈ సమయంలో దూర ప్రాంతాల్లోనూ విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. అదే మాదిరిగా చూసినట్లయితే ఈ వారంలో 11వ భావాన్ని ఇక్కడ గురు భగవానుడు చూడడం అనేది చాలా అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి ఉండబోతుందండి. మీకు తిరుగులేని అభివృద్ధిది. అయితే అక్కడ రవి భగవానుడు ఉండడం వల్ల ఉద్యోగరీత్యా అనుకూలంగా ఉంటుంది. అయితే 16వ తేదీ 5 గంటలకి, సాయంత్రం 5 గంటల 1 నిమిషానికి రవి భగవానుడు ఇప్పుడు అయిన భోగస్థానమైన 12లోకి రావడం జరుగుతుంది. అప్పటి నుంచి కొద్దిగా ఖర్చులు ఉంటాయి, అయినా భయపడాల్సింది. మీకు ఆల్రెడీ డబ్బులు మీ చేతిలోనే ఉంటాయి కాబట్టి. చంద్రుని సంచారంలో చూసినట్లయితే 9వ భావంలోనూ 10, 11, 12 భావాలు సంచరించడం జరుగుతుంది. కాకపోతే ముఖ్యంగా ఏ రోజులు మీకు అనుకూలంగా ఉంటాయంటే 14వ తేదీ, 15, 16, 17వ తేదీలు మాత్రం యోగవంతంగా ఉన్నాయండి. చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ అవి సద్దుమణిగి చాలా చక్కటి జీవితాన్ని పొందుతారు. భయపడాల్సిన అవసరమే లేదు. వ్యాపార అభివృద్ధి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగం చేసే చోట మాత్రం స్త్రీ అనుకూలత మాత్రం ఎక్కువగా ఉంటుంది. అలాగే స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్న అభిలాష ఉన్నటువంటి వారికి చాలా యోగవంతంగా ఉంది. గురువు యొక్క దృష్టి మీకు కాపాడుతుందండి. మీరు అనుకున్నట్లుగా నెరవేరుతాయి. అలాగే చూసినట్లయితే ఈ వారంలో మీ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి, స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారు. అదే మాదిరిగా విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు వారి యొక్క కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడు మాట్లాడుతూ వారిని కూడా సంతోషపెట్టాలా. వెళ్ళినాం కదా ఇంకేం ఉంటారులే అన్న మాత్రం నిర్లక్ష్యం చేయకండి. మీరు అక్కడ ఉంటారు, ఇక్కడ మీ నాన్నకో లేకపోతే మీ బంధువులకో ఏదో చిన్న ఆపద కలిగిన మీకు చెప్పని పరిస్థితుల్లో వీళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండడం వల్ల ఇవన్నీ కూడా తెలుస్తాయండి. అయితే ఈ వారంలో మీరు దుర్గామాతను అలాగే శివుని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు పొందుతారండి. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి చూద్దామండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా అద్భుతంగా ఉందండి. దాదాపు 6 గ్రహాలు బలమైనటువంటి స్థానాల్లో సంచరించడం అనేది చాలా అదృష్టాన్ని ఇవ్వబోతుందని చెప్పవచ్చు. అవి ఏమిటంటే కుజగ్రహము అనుకూలంగా ఉంది, శుక్రగ్రహము, రవిగ్రహము, బుధగ్రహము, గురుగ్రహము, శనిగ్రహాలండి. ఈ 6 గ్రహాలు చాలా యోగదాయకంగా మీకు మంచి మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. చూడ్డానికి ఈ వృశ్చిక రాశి వారు ఏమీ తెలియని వాళ్ళుగా ఉంటారు కానీ వీరికి భగవంతుడు స్వతహాగానే రహస్య విషయాల్ని తెలియజేస్తాడండి. వారి స్వప్నంలోనైనా కానీ ఏదైనా కానీ తటస్థపడితే కనబడితే అవి లైవ్లో నెరవేరేటట్లు కూడా చేస్తాడు అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. సరే, అలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజ భగవానుడు ఇప్పుడు 6వ స్థానంలో ఉండడం అనేది, అది కూడా స్వక్షేత్రం అవ్వడము, చాలా యోగవంతమైనటువంటి జీవితాన్ని మీకు ఇవ్వబోతున్నారు. ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా కానీ, మీకు ఉదాహరణకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారంటే బాగా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఇన్నాళ్ళు అవకాశాలు రాలేక ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇప్పుడు చూడండి, మీకు చాలా యోగవంతమైనటువంటి అద్భుత జీవితాన్ని ఇవ్వబోతున్నారు. అలాగే చూసినట్లయితే ఎందుకు అలా చెప్తున్నాడంటే 6వ భావంలో ఉన్నటువంటి కుజ భగవానుడు 9వ భావంలో ఉన్నటువంటి శుక్రుని చూస్తున్నాడు. ఆ ఆస్పెక్ట్ 4వ దృష్టితో చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇన్నాళ్ళుగా తండ్రికి వచ్చి మీకు ఏదైనా కానీ కొద్దిగా ఎడబాటు, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే కూడాను మీ అమ్మ ద్వారా లేదా మీ ఇంట్లో ఉన్న స్త్రీల ద్వారా తప్పనిసరిగా మీ మధ్యలో ఐక్యతను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అలాగే 12వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు 7వ దృష్టితో.
కనుక ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి చాలా యోగవంతంగా ఉంది. అయితే మీకు వైద్య ఖర్చులు ఏర్పడినప్పటికీ కూడా ఇబ్బంది ఏమీ లేదు. కారణం ఏమిటంటే ఇక్కడ 6వ భావంలో ఉన్నటువంటి కుజ భగవాన్ని మీ రాశికి 2వ స్థానం అంటే ధనస్థానంలో ఉన్నటువంటి ధనకారకుడు గురువు 6వ భావాన్ని చూస్తున్నారండి. అందువల్ల ఇంతవరకు మీకు ఎలాంటి రోగాలున్నా తగ్గిపోతాయి, శత్రువులు ఉన్నా కానీ వారు పక్కకి వెళ్ళిపోతారు, మీకు అప్పు ఏదైనా కానీ పుట్టకుండా ఉన్నా కానీ పుడుతుంది, లేదా అప్పు అయి ఉన్నా కానీ దాన్ని తీర్చుకోగలిగే శక్తిని భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. ఇన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉందండి. అలాగే గురు భగవానుడు తన యొక్క 5వ దృష్టితో మీ రాశికి సంబంధించినటువంటి 6ని చూడడం అనేది ఇలాగ జరిగితే, అదే విధంగా 9వ భావాన్ని కూడా చూడటం జరుగుతూ ఉంది. కాబట్టి మీ తండ్రికి సంబంధించినటువంటి కుటుంబంలో వంశములో ఎవరైనా స్త్రీలకి ఇంతవరకు ఏదైనా వివాహ సమస్యలు కానీ వచ్చి ఉంటే ఆ సమస్యలన్నీ తొలగిపోబోతున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చండి. అలాగే ఇప్పుడు మీ రాశికి 10వ భావాన్ని కూడా చూస్తున్నాడు గురు భగవానుడు. కనుక ఉద్యోగ రీత్యా మీకు ఏదైనా ఇబ్బందులు ఉండి పై అధికారులు మిమ్మల్ని కాదని పక్కన పెట్టేస్తుంటే తిరిగి వారికి మనసులో మీ మీద మంచి సదాభిప్రాయం కలిగి మళ్ళీ మీ కాల్ లెటర్ పంపించడము, మీకు ఫోన్ చేయడము లేదా మెసేజ్ పెట్టడం అనేది జరుగుతుందండి. ఇలాంటి అద్భుతమైన ఫలితాలని గురువు దృష్టి మీకు అందించబోతున్నాడు వృశ్చిక రాశి వారికి. శని భగవాని దృష్టిలో మనం చూసినట్లయితే శని భగవానికి మళ్ళీ 3 దృష్టిలు ఉంటాయి. మెయిన్గా ఇది మన ప్రత్యేక దృష్టిలో చూడాలి. మీ రాశికి 5వ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి సంతాన విషయంలో వారు ఎలాంటి విధానంతో ముందుకెళ్తున్నారు, వారు తీసుకునే నిర్ణయాలు కరెక్టేనా, లేదా వాళ్ళు బాగా సోమరిపోతులుగా ఉన్నారా, చదివితే గంటల తరబడి చదవడం లేదా నిద్రపోతే గంటల తరబడి నిద్రపోతూనే ఉన్నారా, దీని సమతుల్యం చేసుకోగలలేకపోతున్నారా అనే విషయాల్ని గమనించండి. అది ఒకటైతే, రెండవదంటే మీ తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే విధంగా మీరు ముందుకెళ్ళాలి. ఎందుకంటే శని భగవానుడు తన యొక్క 7వ దృష్టితో మీకు 9వ భావాన్ని చూడడం జరుగుతుంది. కనుక మీకు వస్తున్నటువంటి భాగ్యాన్నంతా కూడాను మెల్లగా ఇవ్వడమే కాకుండా తండ్రికి కూడాను కొద్దిగా ఇబ్బందికరమైన ఆరోగ్యాన్ని అంటే అనారోగ్యాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. వెంటనే స్పందించాలి మీరు. అలాగే మీ రాశికి 12వ భావాన్ని కూడా చూడడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా మీతో పాటు మీ యొక్క తల్లిదండ్రులు కానీ అక్కడ తీసుకెళ్ళి ఉంటే కూడాను మీరు బిజీగా ఉండి ఆ తల్లిదండ్రుల ఆరోగ్య విషయాన్ని అంటే వారి మీద శ్రద్ధ పెట్టకుండా ఉండడం అనేది చేయకండి. శ్రద్ధ పెట్టండి ఆరోగ్య విషయంలో. వాళ్ళకి ఎలా ఉంది ఆరోగ్యం, అనారోగ్యంగా ఉందా, ఇబ్బందిగా ఉందా, నలతగా ఉందా, ఇవన్నీ గమనించాలండి. లేదా ఇతర దేశాల్లో ఉండి మీరు మన దేశంలో ఉన్నటువంటి వారికైనా అప్పుడప్పుడు పరామర్శిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు. 16వ తేదీ సాయంత్రం 5:01 ఇక్కడ మనము గమనించినట్లయితే లాభస్థానంలోకి రవి భగవానుడు రావడం జరుగుతుంది. చూడండి, అక్కడ నుంచి మీకు యోగవంతమైనటువంటి లాభాలు మీరు చేస్తున్న అన్ని రంగాల్లోనూ లభించబోతున్నాయని చెప్పవచ్చు. చంద్రుని యొక్క సంచారాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఈ వారంలో చంద్రుని యొక్క సంచారం అష్టమమును తాకుతుంది. దీన్ని చంద్రాష్టమం అంటారు. అది కూడా 13వ తేదీ చక్కగా గమనించగలిగితే ఉదయం 10:27 వరకు చంద్రాష్టమం ఉంటుంది. తదుపరి భయపడాల్సిన అవసరమే లేదు. చాలా బాగుంది. ఆ కాలం అంతా కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే మీకు విశేషించి 16వ తేదీ 17వ తేదీ చాలా యోగదాయకంగా ఉంది. 18వ తేదీ 19వ తేదీ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. సౌఖ్యవంతమైన జీవితాన్ని చంద్రుడు అందిస్తున్నాడు. విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి ఇక్కడ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మీకు వస్తున్నటువంటి హ్యూజ్ అమౌంట్ని సవ్యమైన మార్గంలో దాన్ని ఉపయోగించుకొని మీరు సర్వే అవ్వచ్చు. అలాగే మీ యొక్క భాగస్వామి కుటుంబంతో తగాదాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. మొదటేమో మీరు బాగా ప్రేమించుంటారు మీ భాగస్వామి కుటుంబాన్ని. ఇప్పుడు కొద్దిగా చేదుగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా ఉండేటట్లుగా ప్రయత్నం చేయండి. అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా యోగవంతమైనటువంటి జీవితము, ఆర్థికంగా ఎదుగుదల అనేది కనబడతా ఉంది. అదే మాదిరిగా చూసినట్లయితే మీకు ఇరుగు పొరుగు వారితో కొన్ని చిన్న చిన్న అపార్థాలు, గొడవలు రావడము సంభవిస్తాయి. దీని నుండి మీరు బయటపడడానికి
మీ సమయస్ఫూర్తిని పాటించాల్సి ఉంటుంది. అదే మాదిరిగా జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే చంద్రాష్టము ఒక భాగం అని చెప్పాను, కొద్దిసేపు ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. అయితే 15 తేదీ కూడాను సగభాగం మనం తీసుకోవచ్చు. 16, 17, 18, 19 తేదీల్లో మాత్రం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అయితే వీటి నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలండి అంటే, మీరు 6 ముఖములు ఉన్నటువంటి కార్తికేయుని పూజించండి. 6 ముఖం అంటారు తమిళ్లో, అయితే కార్తికేయుని పూజ చేయండి. అదేవిధంగా శివ ఆరాధన చేయండి, ఉత్తమంగా ఉంటుంది, మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ధనుసు రాశి గురించి చూద్దాం. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో యోగవంతమైన జీవితాన్ని భగవంతుడు ప్రసాదిస్తున్నప్పటికీ కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. అది గ్రహాల యొక్క దృష్టిని బట్టి మనము చూస్తే అర్థమవుతుంది. అయినా కానీ ఈ ధనుస్సు రాశికి చెందినటువంటి వారు చాలా నెమ్మదస్తులుగాను, ఏ విషయాన్నైనా కానీ ఇతరులకి మార్గదర్శకంగా నడుచుకోవటంలో ముందుంటారని చెప్పొచ్చండి. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ గురించి చెప్తాను మీకు. అదేమిటంటే, ధనుస్సు రాశికి సంబంధించినటువంటి గ్రహ అధిపతి గురు భగవానుడు ఇప్పుడు షట్క్షేత్రంలోనే ఉండడము, ఇన్నాళ్ళుగా వక్రించి ఉన్నప్పటికీ ఇప్పుడు సవ్యమైనటువంటి మార్గంలో ప్రయాణించడం అనేది మీకు అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతున్నారని చెప్పవచ్చు. అయితే గురు భగవానుడు తనకు ఉన్నటువంటి 5వ దృష్టి, 9వ దృష్టి, 7వ దృష్టితో ముఖ్యంగా మీకు సంతానానికి సంబంధించినటువంటి విషయంలో ఒక ఊరట లభించబోతుంది. ఇన్నాళ్ళుగా ఉద్యోగ వేటలో ఉన్నటువంటి వారు ఉద్యోగాన్ని పొందడానికి అవకాశాలు పొందుతారు. వీరి వేగము, వీరి యొక్క ఇంటలెక్చువాలిటీ, వాళ్ళు ఉన్నటువంటి చాలా గ్రేట్ మెమరీ పవర్ వల్ల ఉద్యోగ అవకాశాన్ని పొందే ఉందండి. అలాగే సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారు, అంటే అందరూ అమ్మాయిలే పుట్టుంటారు ఒక కుటుంబంలో, అయితే మగ సంతానం కోసం అనేకమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకో ఉంటారు. అలాంటి వారికి మగ సంతానాన్ని పొందే అవకాశము వివాహితులకి ఉంది. అలాగే గురు యొక్క 7వ దృష్టిని మనం చూసినట్లయితే 7వ స్థానం మీదకి ఉండడము, అక్కడ రాహు ఉండడము, ఇప్పుడు రాహు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించడము. ఈ మృగశిర నక్షత్రం అనేది మనము వంశపారంపర్యంగా చూసుకున్నట్లయితే గురు యొక్క నక్షత్రము అవడము, గురు యొక్క కర్మ రిజిస్ట్రీ పొందిన నక్షత్రం అవడం వల్ల, మళ్ళీ చెప్తున్నాను, వివాహం కానిటువంటి వారికి వివాహం అవ్వడము, అలాగే ఉద్యోగాల్లో ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తులకి వెళ్ళాలి అనుకుని కూడాను వారు ఎంఎస్సి, బిఈడి ఇలాంటివి చదివినటువంటి వారు కూడాను ఇప్పుడు చిన్న చిన్న సచివాలయము, అలాగే వాలంటరీ పోస్టులు కూడా ఉన్నారు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. రాబోయే కాలంలో మీకు తప్పనిసరిగా మీరు ఉపాధ్యాయ వృత్తుల్లోనే సెటిల్ అయ్యే అవకాశము ఈ ధనుసు రాశి వారికి ఉంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి తండ్రికి సంబంధమైనటువంటి 9వ భావంలో గురు దృష్టి పడడం వల్ల తండ్రికి ఆరోగ్యవంతమైన జీవితము, మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఆయన్ని గౌరవించడం జరుగుతుంది. దూర ప్రాంతాల్లో మీరు వెళ్ళి చదువుకోవాలనుకున్న అనుకూలంగా ఉంది. ఒకవేళ మీ కుటుంబంలో ఉన్నటువంటి వారిలో మీ భార్యకి సంబంధించినటువంటి బామమర్దె ఇలాంటి వారికి ఏదైనా కానీ వైద్య విధానంలో ఇబ్బంది కలిగి సర్జరీ చేస్తున్నా కానీ అది త్వరగా నయమయ్యి మంచి స్థాయికి ఆరోగ్యవంతులుగా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు చూసినట్లయితే 8వ స్థానంలో శుక్ర భగవానుడు సంచరించడం అనేది జరుగుతూ ఉంది. స్త్రీలకు వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి సంపదల్ని ప్రకృతి అందజేస్తూనే ఉంది. అందులో 5వ తనం అనేది ఒకటి. వారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ మోడర్న్ యుగానికి సంబంధించిన విధంగా ప్రవర్తించడం అనేది కొద్దిగా తగ్గించుకొని వివాహితులైనటువంటి వారు కనీసము ముఖం మీద, అంటే నుదుటి మీద సింధూరం పెట్టడము, లేకపోతే కనీసం కుంకుమనే పెట్టడము, ఇలాంటివి అలవాటు చేసుకుంటే వారి యొక్క భాగస్వామి గౌరవాన్ని వీరు పొందడానికి అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా చూసినట్లయితే ఇప్పుడు శని భగవానుడు మీ రాశికి ధనస్థానమైన 2లోనే సంచరించడం, అది చొచ్చేత్రం అయినా కానీ
వక్రించి ఉండడం వల్ల, రెట్రోగ్రేడ్ అవడం వల్ల మీకు రావాల్సిన రాబడి మీ చేతికి అందినట్టే అందుతుంది కానీ నోటికి అందని పరిస్థితిని కలిగించడం జరుగుతాం. అదే శని భగవానుడు ఇప్పుడు మీ రాశికి అష్టమ స్థానాన్ని కూడా చూస్తూ ఉన్నాడు కనుక మీకు ఏదైనా ప్రమాదవశాత్తు విపత్తు కలిగినా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎవరి దగ్గరికైనా జ్యోతిష్ శాస్త్ర పరిశీలనకి వెళ్ళి మీ జాతకాన్ని చూపించి మీకు ఆయుష్ క్షీణం అని చెప్పినా భయపడకండి. మీకు ఇంకా +30 years పెరగబోతుంది. ఇప్పుడు ఇది శ్రీ యొక్క దృష్టిల్లో ఏ దృష్టి 3, 7, 10 దృష్టిలో ఏ దృష్టిలో 8వ స్థానాన్ని చూసినా ఇలాంటి ఫలితాలు వస్తాయి. అలాగే 4వ స్థానాన్ని కూడా శని భగవానుడు చూస్తున్నాడు కనుక కొద్దిగా ఇంటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్త పడండి. వివాదాలు వచ్చే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ సమయంలో తల్లికి సంబంధించిన ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగా లాభస్థానాన్ని కూడా శని భగవానుడు చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడైతే వృత్తి వ్యాపారాలు చేస్తున్నారో లేదా ఉద్యోగం చేస్తున్నా గానీ మీకంటే సబోర్డినేట్స్, మీకంటే తక్కువ తరగతికి సంబంధించిన వారితో గౌరవం ఇచ్చి మెలక్కోండి. అంటే మీకు గౌరవం అంటే వాళ్ళని ఏదో సన్మానం చేయమని చెప్పడం లేదు. వారికి తగినటువంటి ఆత్మాభిమానానికి దెబ్బ తగలని విధంగా మీరు ప్రవర్తించుకుంటే చాలు. అలాగే ఇప్పుడు కుజ భగవానుడు పంచమ స్థానంలో ఉండి వివిధ ఆస్పెక్ట్స్ లో చూస్తున్నట్టు నేను చెప్పాను. అంటే 8వ భావాన్ని అలాగే 11వ భావాన్ని చూడడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏదైనా హ్యూజ్ నెట్వర్క్ కానీ డబ్బుల రూపంలో వచ్చినా కానీ దాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకుని ముందుకెళ్ళండి. నూతన వ్యాపారాలు ఈ సమయంలో ఈ ధనుసు రాశి వారు మొదలు పెట్టకండి. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే వారికి ఇబ్బంది కలుగుతా ఉంది. మీకు డైలామా ఉంటుంది. ఆ ఉద్యోగం చేద్దామా వద్దా, వదిలేసి ఇంకొక దానికి వెళ్దామని కొద్ది రోజులు ఓపిక పట్టండి. నవంబర్ 20 నుంచి మీకు అనుకూలంగా ఉంది. ఉత్తమ ఫలితాలు వస్తాయి. చంద్రుని యొక్క సంచారంలో ఈ వారంలో చూసినట్లయితే చంద్రాష్టమి నడుస్తుంది. అది కూడాను 13వ తేదీ ఉదయం 10:28 నుంచి 14వ తేదీ అలాగే 15వ తేదీ ఉండి 15వ తేదీ 2:16 వరకు మధ్యాహ్నం నడుస్తా ఉంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్ కాకండి. పనిచేసే సమయంలో ఇతరుల్ని గౌరవించండి. వ్యాపార విషయంలో ధనాన్ని ఎక్కువగా వెచ్చించకండి. ఆర్థిక లావాదేవీలు ఈ సమయంలో కొనసాగించకుండా పోస్ట్ పోన్ చేసుకోండి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ వారంలో చూసినట్లయితే మీకు అనుకూలించే రోజులు ఏమై ఉంటాయి అని మనం చూసినట్లయితే విశేషించి మీకు 18వ తేదీ 19వ తేదీ మాత్రం చాలా అనుకూలంగా ఉంది. ఈ రోజులు ఉపయోగించుకొని ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ వారంలో వ్యక్తిగతంగా చూసినట్లయితే మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి కొన్ని లిటిగేషన్లతో కూడిన జీవితం ఏర్పడుతుంది. భార్యతో కావచ్చు లేదా ఇతరులతో కావచ్చు ఇబ్బందికరమైన జీవితం అనేది వస్తుంది. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని కోర్టులకు మాత్రం వెళ్ళకండి. అలాగే ఈ వారంలో మీరు చూసినట్లయితే మీ సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇతరులతో ఏ విధంగా మెలుగుతున్నారు, గొడవలు ఏమైనా తెస్తారనేది ఒకసారి సమన్వయంగా ఉండమని చెప్పండి. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వ్యాపారం చేసే చోట కొన్ని చిన్న చిన్న అవమానాలు వస్తాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. యజమానితో గొడవలు పడకుండా ఉంటే మంచిది. అలాగే ఈ యొక్క ఆ ఉత్తరాషాఢ నక్షత్రంలో మనం గమనించగలిగితే ఈ వారంలో మీకు ధనానికి కొదువు ఉండదు. ఆ ధనాన్ని సవ్యమైన మార్గంలో ఉపయోగించుకొని ముందుకెళ్ళండి. మంచి ఫలితాలు వస్తాయి. అదే మాదిరిగా మీకు తండ్రికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యంలో తొందరపాటుగా అతను తీసుకెళ్లి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోకుండా ఉండకండి. కంపల్సరీగా చెక్ చేయించండి. అయితే సర్జరీ వరకు మాత్రం వెళ్ళదు. చాలా అనుకూలంగా ఉంటుంది. తక్కువ ఫీజుతో బయట వచ్చేస్తారని చెప్పవచ్చు. అయితే మీరు ఈ వారంలో విష్ణువుని ఆరాధన చేయడం, ఆంజనేయ స్వామిని గారిని పూజించగలిగితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మకర రాశి గురించి చూద్దామండి. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహస్థితులు వాటి గోచారాన్ని బట్టి పరిశీలించితే ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని చూసినట్లయితే కొద్దిగా మిక్స్డ్ రిజల్ట్స్ మాత్రమే రాబోతున్నాయి. మిశ్రమ ఫలితాలని వీరు ఈ వారం పొందబోతున్నారు. అది ఎలాగంటే ఈ మకర రాశి వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే
వీరి కష్టాల్ని పక్కన పెట్టైనా కానీ వారి యొక్క యోగక్షేమాన్ని పరిగణలోకి తీసుకునేవారుగా ఉంటారు. ఆ రీతిని చూసినట్లయితే ఈ వారంలో మకర రాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు వక్రించి మకర రాశిలోనే సంచరించడము, ఆ శని భగవానుకు ఉన్నటువంటి దృష్టుల్లో ముఖ్యంగా 3, 7, 10 దృష్టుల్ని మనం పరిశీలించగలిగితే, 3వ దృష్టితో ఇక్కడ కనిష్ట సోదరి మన స్థానమైనటువంటి గురువు యొక్క స్థానం మీనాన్ని చూడడం అనేది మనం చూసినట్లయితే అక్కడ ఇరుగు పొరుగు వారితో కానీ లేకపోతే బాంధవ్యాల్లో కానీ కొన్ని ఇబ్బందులు మాత్రం రాబోతున్నాయి అనేది మనము తూచాయగా చెప్పొచ్చు. అదేవిధంగా చూసినట్లయితే మకర రాశికి 7వ భావం మీద కూడాను శని భగవాన్ యొక్క దృష్టి పడుతుంది. అందువల్ల భార్యాభర్తల మధ్య మందకొడిగా ఏదో ఒక చిన్న పొరపచ్చులు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. 10వ భావం మీద కూడా పడుతూ ఉంది కనుక వృత్తి వ్యాపారాలు జరిగే చోట వారు ఆశించినట్టు ఫలితాలు రాకపోవచ్చు. అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి లేబర్స్ ఎవరైతే ఉంటారో వారికి వీరి మీద మనస్తాపం కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తే సమస్యల నుండి బయటపడిపోవచ్చు. అలాగే కుజుని యొక్క విషయానికి మనం వచ్చినట్లయితే కుజ భగవానుడు ఇప్పుడు 4వ స్థానంలో ఉండడం అనేది జరుగుతాం. 4వ స్థానంలో వక్రించి ఉండడం వల్ల అది కూడాను ఇప్పుడు మీ యొక్క జన్మ రాశికి 11వ భావానికి అధిపతి వక్రించి 4వ భావంలో ఉండడం అనేది చూస్తే మీ వృత్తి వ్యాపారాల్లో మీరు చేసే లేదా మీరు ఆచరించే వ్యాపార మలకవులు ఇతరులతో పోలిస్తే మీది విచిత్రంగా ఉంటుంది. అందరూ ఏదైతే డిమాండ్ ఉంటుందో దాన్ని కొని అమ్ముతుంటారు. కానీ డిమాండ్ లేనటువంటి పదార్థాలని లేదా వస్తువుల్ని మీరు స్టాక్ చేసి పెట్టుకొని డిమాండ్ వచ్చినప్పుడు ఇంకా బాగుండేటప్పుడు అమ్ముదామనేసి ఆలోచనలు కలిగి ఉంటారు. ఇది మనం గమనించవచ్చు. అలాగే కుజ భగవానుకు ఉన్నటువంటి 3 దృష్టిని కూడా మనం పరిగణలోకి తీసుకోగలిగితే 4వ స్థానంలో ఉన్నటువంటి కుజ భగవానుడు ఇప్పుడు మీ రాశికి 7వ భావాన్ని చూడడం అనేది జరుగుతుంది. కనుక పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కొద్దిగా మెలకుగా ఉండాలి. లేదా మీరు మోసపోవడము లేదా వారు మిమ్మల్ని మోసం చేసి డబ్బులు ఎత్తుకెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అదే మాదిరిగా చూసినట్లయితే ఇప్పుడు మీ రాశికి పరిశీలనాత్మకంగా చూసినట్లయితే 10వ భావాన్ని కూడాను కుజ భగవానుడు చూడడం జరుగుతుంది. కాబట్టి మీకు పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడులు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఆ ఒత్తిడుల నుంచి మనం బయటపడే విధంగా మీరు ప్రవర్తిస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్పదలుచుకున్నాను. ఎవరికైనా ఉద్యోగంలో కానీ ఏదైనా కానీ ఇబ్బందులు కలిగి లేదా ఉద్యోగం చేసే చోటే మీకు అనవసరమైనటువంటి గొడవలు ఏర్పడితే మీరే సర్దుకుపోతే మంచిది. అలాగే గురు భగవాన్ యొక్క దృష్టిని మనం చూసినట్లయితే ఇప్పుడు గురు భగవానుడు వ్యయ స్థానంలో సంచరించడం వల్ల ఖర్చుతో కూడిన జీవితాన్ని పొందుతారు. అయినా కానీ మీ రాశికి 4వ భావాన్ని గురు భగవానుడు చూడడం వల్ల ఆస్తిపాస్తుల గొడవలు కానీ లేకపోతే అన్నదమ్ముల మధ్య గొడవలు కానీ వచ్చినా వాటన్నిటి పెద్దల సమక్షంలో సర్దుబాటు చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా అంతే, అలాగే ఉంటుంది. మంచి ఫలితాలు వస్తాయి. అవన్నీ కూడాను మనసులో పెట్టుకుని బాధపడవలసిన అవసరము అయితే లేదు. అయితే గురు భగవానుడు 8వ భావాన్ని కూడా చూస్తున్నారు కదా, ఆయుర్భావం కదా. మనకేమైనా ఇబ్బంది వస్తుందంటే మీకు వచ్చే ఇబ్బందులు ఏమున్నా కానీ ప్రమాదాలు ఏమున్నా కానీ తొలగిపోయి ముందుకెళ్ళడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన ఎన్ఆర్ఐస్ కొంతమంది ఉంటారు. వారికి ఏ విధంగా ఉంటుందంటే చాలా అద్భుతమైనటువంటి జీవితం ఈ వారము రాబోతుంది. వారు కానీ ఈ వారంలో చేసే ప్రయత్నాలు ఏ విధమైనా కావచ్చు, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్గా కావచ్చు, న్యాయబద్ధమైన కావచ్చు, అన్యాయబద్ధమైనవి కావచ్చు, అన్ని కూడా సక్సెస్ అయిపోతాయి. ఎందుకంటే రాహు భగవానుడు ఇప్పుడు 6వ స్థానంలో ఉండడం వల్ల మీ కోరికలు నెరవేర్చడానికి అక్కడ ఉన్నట్టుగా భావించండి. చంద్రుని సంచారంలో మీకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మీకు 13వ తేదీ
14, 15వ తేదీలు చాలా అనుకూలంగా ఉంది. అయితే 15వ తేదీ మధ్యాహ్నం 2:17 మొదలైనటువంటి చంద్రాష్టము 16వ తేదీ 17వ తేదీ కూడా ఉంటుంది. 17వ తేదీ మధ్యాహ్నం 2:58 వరకు ఉండబోతుంది. ఈ సమయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి. అయితే ఇందులో ఉన్న నక్షత్రాలు వ్యక్తిగతంగా చూసినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పెద్దలతో గొడవలు పడకుండా ఉంటేనే మంచిది. ముఖ్యంగా మీ నాన్నగారితో గొడవలు పడకండి. అదే మాదిరిగా శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే 13వ తేదీ అలాగే 14, 15వ తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళొచ్చు. అదే మాదిరిగా ఈ వారంలో చూసినట్లయితే భార్యాభర్తల మధ్య ఎవరిది పైచేయిగా ఉంటుందంటే ఆడవారిదే పైచేయిగా ఉంటుంది. వారు చెప్పినట్లు కొద్దిగా వినిగానే మీరు ముందుకెళ్తే సంపదలతో మీ ఇంటికి తిరిగి వస్తారు. ఈ వారం ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం అంతా కూడా కొద్ది మందకొడిగా నడుస్తుంది. ఎక్కువ కష్టపడే వాళ్ళేమో కష్టపడుతూనే ఉంటారు, ఫలితం మాత్రం తక్కువ వస్తుందని బాధపడుతుంటారు. కష్టపడినటువంటి వారికి మాత్రం ఆదాయం వస్తుంటుంది. ఇదే వక్రించినటువంటి ఇక్కడ మీ యొక్క మకర రాశిలో శని ధనిష్ట నక్షత్రానికి అధిపతి అవ్వడం వల్ల జరిగే విషయాలు. అలాగే చూసినట్లయితే ఈ వారంలో చూసినట్లయితే ఉన్నత విద్య కొరకు వెళ్ళాలనుకున్నటువంటి విద్యార్థులకి కొద్దిగా ఎదురు దెబ్బ తగులుతుంది. కొద్దిగా జాప్యం చేసి ముందుకెళ్తే మంచిది. మరియు ఈ వారంలో మీరు చేయవలసినటువంటి దైవ ఆరాధన ఏమిటంటే విష్ణుమూర్తితో పాటు దక్షిణామూర్తిని కూడా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు కుంభరాశి గురించి చూద్దాం. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో కొంత యోగదాయకంగా ఉన్నటువంటి విషయాల్ని మనకు కనబడుతున్నాయి. అవి ఎలాగంటే కుంభరాశి వారు ఏ విషయాన్నైనా కానీ ఇతరులకి ఉపయోగపడే విధంగానే నిర్ణయాలు తీసుకుంటారు. ఆ విధంగా చూసినట్లయితే ఈ వారంలో కుంభరాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయస్థానమైనటువంటి 12లో ఉండడం అనేది చూస్తే కుంభరాశి వారికి ఖర్చుతో కూడినటువంటి వారంగానే కూడా కనబడతాం. అయితే శని భగవాన్ యొక్క ఆస్పెక్ట్ ని మనం చూసినట్లయితే ఎందుకు అలాగా అంటున్నానంటే శని భగవాన్ యొక్క దృష్టి 2వ స్థానమైనటువంటి ధనస్థానం మీద పడింది. కుటుంబంలో కూడాను కొన్ని తగాదాలు రావడం కానీ మాటల యుద్ధం అనేది జరగడానికి అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. అలాగే చూసినట్లయితే శని భగవాన్ యొక్క దృష్టి మీ రాశికి 6వ భావం మీద పడుతూ ఉంది. 6 అంటే ఏమిటంటే అనారోగ్యము, అప్పు, శత్రుత్వాన్ని కలిగించే భావం. ఆ భావం మీద పడ్డప్పుడు వాటిలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేదంటే రహస్య సంబంధమైనటువంటి దోషాలు అంటే డాక్టర్లు కూడాను అంతుపట్టని విధంగా కొన్ని ఇబ్బందులు ఇప్పుడు జరుగుతున్నట్టు వైరస్ సంబంధమైన దోషాలు కావచ్చు, లేదా మీకు గిట్టనటువంటి వారు ఎవరైనా కానీ చిన్న చిన్న చిట్కాలు అవి చేసి అక్షంతలు చల్లడము, అలా చేయడము, ఇలా చేయడము, మిమ్మల్ని ఎలాగని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నించే విధంగా కూడా ఉంది అని అవకాశంగా ఉంది. అయితే వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించగలిగితే దాని గురించి ఇంకా స్పష్టంగా చెప్పొచ్చు. ఇదంతా గోచారం. గోచారంలో మనకి ఒక 20-30% రిజల్ట్స్ మాత్రమే కనబడతాయి. అందుకు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించేసుకోవాలి. అలాగే చూసినట్లయితే ఈ కుంభరాశి వారికి 9వ భావం మీదకి శని భగవాన్ యొక్క దృష్టి పడడం జరుగుతుంది. కాబట్టి తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదా ఉన్నతంగా మీరు ఇతర దేశాలకి లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళి మీరు కొనసాగించాలనుకున్న జీవనాన్ని కొనసాగించుకోవాలనుకున్నా లేదా విద్యా అభ్యాసం చేయాలనుకున్నా కానీ కొద్దిగా నిదానంగా ఎవరు మనల్ని తీసుకెళ్తున్నారు, ఎవరికి మనం డబ్బులు కడుతున్నాము, ఆ డబ్బులన్నీ కూడా కరెక్ట్గా మనకి దానికి తగిన బిల్స్ ఏమైనా ఉన్నాయా లేవనేది చూసుకోవడం మంచిది. అదే మాదిరిగా చూసినట్లయితే గురువు యొక్క దృష్టి ఏమైనా బాగుందా అంటే గురువు యొక్క దృష్టి చాలా బాగుంది. లాభస్థానంలో ఉండడం అనేది జరుగుతూ ఉంది. లాభస్థానంలో ఉంటూ మీ యొక్క 3వ స్థానం 3వ స్థానాన్ని చూడడం జరిగింది కనుక ఇరుగు పొరుగు వారితో బాగుంటుంది. మీకు అవకాశాలన్నీ కలిసి వస్తాయి.
అలాగే కనిష్ట సోదరిమణులు కూడా మీకు అనుకూలిస్తారు. మీ యొక్క వీర్యం, మీ యొక్క ధైర్యము చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ గురు భగవానికి 3 దృష్టిలు ఉంటాయి. పర్టికులర్ గా చూడాలంటే ఇప్పుడు గురు భగవానుడు లాభస్థానంలో ఉన్నారు. లాభస్థానంలో ఉండి 3వ స్థానాన్ని చూస్తున్నారు. అలాగే 5వ స్థానాన్ని 7వ దృష్టితో చూస్తున్నారు. అలాగే మీ యొక్క రాశికి 7వ భావాన్ని కూడా చూడడం అనేది జరుగుతుంది. ఇది పర్టికులర్ గా మీరు గమనించండి. అలాగే చూసినట్లయితే వివాహ సంబంధాలు గట్టిపడతాయి, వివాహ సమస్యలు తొలగిపోతాయి, నూతనంగా వివాహం అవుతుంది. వివాహమైనటువంటి వారి సంతాన ప్రాప్తి కూడా గురు భగవానుడు అందిస్తున్నాడు. అలాగే కుజ భగవాను యొక్క దృష్టి, వక్రించినటువంటి దృష్టి ఇప్పుడు చూస్తే 3వ స్థానంలో ఉండి మీ రాశికి చక్కగా చూసినట్లయితే 4వ దృష్టితో చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి 6వ భావాన్ని చూస్తాడు. అందువల్ల మీకు ఇంతవరకు ఎవరి దగ్గర అప్పు తీసుకుని వారు ఏదైనా ఐపీ పెట్టేసి ఉన్నా లేదా చీటీ పాటలు పాడేసి ఎగరగొట్టేసి ఉన్నా అవన్నీ కూడా తిరిగి రావడానికి కొద్దిగా అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే చూసినట్లయితే ఇక్కడ కుజ భగవాన్ యొక్క దృష్టి మీ రాశికి 9వ భావం మీద కూడా పడుతూ ఉంది. కాబట్టి తండ్రికి సంబంధించినటువంటి విషయంలో కోపతాపాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మర్చిపోయి తండ్రిని దగ్గర చేర్చుకోవడం, మీరు ఆయనకి దగ్గర అవ్వడం చేసి కుటుంబంలో సఖ్యతను ఏర్పాటు చేసుకోవడం మంచిదండి. లేకపోతే కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో మీకు అవమానాలు కావచ్చు లేదా ఖర్చు కానీ జరిగే అవకాశం కూడా ఉంది. ఇది మనం గమనించాల్సినటువంటి విషయాలు. అయితే ఇక్కడ స్త్రీల విషయంలో చూసినట్లయితే ఇక్కడ విశేషించి స్త్రీలు ఈ వారంలో అప్పు చేయకుండా ఉంటేనే మంచిది. ఉద్యోగం చేసే చోటు కూడాను మీకు అవసరం, కుటుంబ అవసర నిమిత్తము మళ్ళీ ఇస్తానని డబ్బు తీసుకోవడము, వారికి ఇవ్వకుండా పోవడం వల్ల వారికి కనబడకుండా పక్కదారిలో వెళ్ళవలసిన పరిస్థితి కూడా కలుగుతుంది. ఇది మీరు విశేషించి గమనించాలి. చంద్రుని యొక్క సంచారంలో చూసినట్లయితే ఈ వారంలో 5వ స్థానంలోనూ 6వ స్థానం, 7, 8వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి మీకు 14వ తేదీ, 15, 16, 17వ తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కానీ 17వ తేదీ మధ్యాహ్నము 2:59 చంద్రాష్టమం స్టార్ట్ అవుతుంది. దాదాపు 18వ తేదీ పూర్తిగా ఉంటుంది, 19వ తేదీ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు తగు జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్ కాకుండా ఉంటేనే మంచిదని చెప్పగలను. అయితే ఈ వారంలో మీకు అనుకూలమైనటువంటి రోజులు ఏమైనా ఉన్నాయంటే నేను ముందుగానే చెప్పాను. 14, 15, 16, 17 తేదీలు చంద్రుని సంచారం వాడుకోండి. అలాగే ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అధికమైనటువంటి ఖర్చులు ఉంటాయి. అది వైద్య ఖర్చులుగా కావచ్చు, వ్యవసాయ ఖర్చులు కావచ్చు, లేదా మీ పిల్లల్ని ఇతర దేశాలకు పంపించి చదివించాలన్నటువంటి ఆలోచన ఖర్చులు కూడా ఉంటాయన్నమాట. అలాగే ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి కనిష్ట సోదరిమణులు ఎవరైతే ఉంటారో వారితో వివాదాలకు మాత్రం దిక్కండి, సామరస్యంగా ముందుకెళ్ళండి. అలాగే శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారు మీ సంతానం ఇతర దేశాలకు వెళ్ళడానికి ఇప్పుడు సరైన సమయము, ప్రయత్నించి చూడండి. పెళ్లి కూడాను ఇంతవరకు సంతానం కలగకుండా ఉంటే మీరు డాక్టర్ల ద్వారా కావచ్చు, సిద్ధ వైద్యం కావచ్చు, అలోపతి ఇలాంటి మెడిసిన్స్ ద్వారా కూడాను సంతానం కన్సీవ్ అవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అదే మాదిరిగా పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వ్యాపార అభివృద్ధి రాబోతుంది. కానీ వ్యాపారం చేసే చోట కొన్ని చిన్న గొడవలు వస్తాయి, వచ్చే అవకాశం ఉంది. అది వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేస్తే ఇంకా బాగా తెలుస్తుంది. అలాగే చూసినట్లయితే ఈ గొడవల వల్ల కొన్ని ఖర్చులు కూడా ఏర్పడతాయి. అందుకని మీరేం చేయాలంటే వనదుర్గాదేవిని ఆరాధన చేయడము, అలాగే ఆంజనేయ స్వామిని కానీ పూజించగలిగితే కుంభరాశి వారికి ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీనరాశి గురించి చూద్దాం. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహస్థితులు ఎలాంటి ఫలాఫలాన్ని అందజేస్తున్నాయో మనం చూసినట్లయితే మీనరాశి వారు అద్భుతమైనటువంటి అతీంద్రమైనటువంటి శక్తుల్ని కలిగినటువంటి వారుగా కూడా చెబుతుంది జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని గ్రంథాలు. అయితే ఈ వారంలో చూసినట్లయితే మీనరాశికి అధిపతి అయినటువంటి గురు భగవానుడు దశమస్థానమైన 10లో ఉండడం అనేది జరుగుతాం. అయితే ఈ 10వ భావంలో గురు భగవానుడు ఉంటే దేనికి ఇబ్బంది కలుగుతుందంటే ఉద్యోగ విషయంలో మాత్రమే ఇబ్బంది కలుగుతుంది. ప్రొఫెషన్ రూపంలో అంటే మీ కెరీర్ డైలమాలో ఉండడం అనేది జరుగుతుందని చెప్పవచ్చు.
అది కాకుండా అక్కడ కేతు భగవానుడు కూడా సంచరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఉద్యోగం చేసే చోట కొద్ది నిరుత్సాహము, ఆత్మ విశ్వాసం తగ్గడము, మీ అభిమానానికి ఎదురు దెబ్బలు తగ్గడము, అక్కడ ఉందామా లేదా ఇంకో చోటికి వెళ్ళిపోదామన్న ఆలోచన కూడా కలుగుతుంది. కానీ గురు భగవానుడు 10వ భావంలో ఉంటే ఆ భావానికి మాత్రం మంచి చేయకుండా పోవచ్చు, కానీ తను చూసినటువంటి దృష్టికి మంచి చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ 2వ భావాన్ని చూడడం అనేది జరుగుతుంది. అక్కడ కుజ భగవానుడు ఉన్నాడు కాబట్టి ఉద్యోగ రీత్యా కొద్దిగా ఆటుపోట్లు ఉన్నా కానీ తట్టుకొని కానీ నిలబడగలిగితే ఇబ్బందులు ఏమి ఉండవు. అలాగే చూసినట్లయితే 5వ స్థానాన్ని ఇక్కడ చూసినట్లయితే సంతాన స్థానం అంటారు. ఆ సంతాన స్థానంలో శుక్ర భగవానుడు అనేది సంచరించడం జరుగుతాం. అదే గురు భగవాన్ యొక్క దృష్టి 4వ ఇంటి మీద పడుతుంది. మీ రాశికి 4వ భావం రాహు ఉన్నారు. అక్కడ 4వ భావం ఏం చెప్తుంది? మీ యొక్క సొంత ఊరుని తెలియజేస్తుంది. అలాగే మీరు చేసే వ్యవసాయాన్ని తెలియజేస్తుంది, మీ తల్లిని. అలాగే విశేషించి చెప్పాలంటే ఆస్తిపాస్తులను కూడా తెలియజేస్తుంది. మీకు ఆస్తిపాస్తుల మీద విపరీతమైనటువంటి కోరికలు అనేది ఉద్భవిస్తాయి. అలాగే వాటిని మనం నెరవేర్చుకోవాలనే ఆలోచన వస్తుంది. ఇంటిని నిర్మాణం చేయాలని ఉంటుంది, దాన్ని నిర్మాణం చేస్తారు కూడా. చాలా అనుకూలంగా ఉంది. గురు భగవాన్ యొక్క 7వ దృష్టి రాహు మీద పడడము, అది కూడా 4వ ఇంటి మీద పడడం. అలాగే చూసినట్లయితే ఇక్కడ 6వ భావం మీద కూడా పడుతూ ఉంది గురు భగవాని దృష్టి, అది కూడా సింహరాశి మీద. అందువల్ల ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తుంటాయి, అందులో ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు శని భగవాన్ యొక్క విషయం మనం తీసుకోగలిగితే, శని భగవానుడు మీ రాశికి ఇప్పుడు లాభస్థానంలో సంచరించడం అనేది జరుగుతాం. శని భగవానుడు లాభస్థానంలో ఉన్నాడంటే మీకు శ్రమకు తగిన ఫలితాలు ఇస్తారని అర్థం. మీ జన్మ రాశినే చూడడం జరుగుతూ ఉంది. అందువల్ల మీరు ఎంత శ్రమ పడితే అంత ఫలితాలు ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సంతాన స్థానాన్ని కూడాను శని భగవానుడు తన దృష్టితో చూడడం వల్ల సంతానం చేసే ప్రతి ఒక్క విషయాన్ని మీరు గమనించాలి. వారు శ్రద్ధ పెడుతున్నారా లేదా వారి విషయాల్లో, అనవసరమైన వాటికి వాళ్ళు ప్రేరెన్స్ ఇస్తున్నారా, అంటే ఏమిటి, వారు ప్రాధాన్యత ఇస్తున్నారా, ఆ ప్రియారిటీ ఎవరి మీద ఉంది ఎక్కువగా, కుటుంబ సభ్యుల మీద ఉందా లేదా ఇతరుల మీద ఉందా, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ముందుకెళ్ళాలి మీన రాశి చెందినటువంటి వారు. అలాగే ఇక్కడ గమనించినట్లయితే 8వ భావం మీద కూడా శని యొక్క దృష్టి పడుతూ ఉంది, 10వ దృష్టి. అందువల్ల మీనరాశి వారికి ఏదేని చిన్న విపత్తు కలిగినా కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఆయుష్కి మాత్రం ప్రమాణము చాలా ఎక్కువైపోతుంది. అంటే ఎవరైనా కానీ మీకు ఇబ్బంది అని చెప్పినా కానీ నమ్మకండి. ఇంకా ప్లస్ 30 years, ఇప్పుడు ఒక 70 సంవత్సరాలు మీరు బతికున్నారు, మీకు ఇప్పటికే అయిపోయిందండి, మీ వయసు అయిపోయిందని నమ్మకండి. ఇంకా 30 సంవత్సరాలు బతికే అవకాశం ఉంటుంది. అంటే ఏమిటి, శని భగవానుడు తన యొక్క 3 దృష్టిలతో ఏ దృష్టి అయినా కానీ 8వ భావాన్ని చూస్తే మాత్రము ఆయుష్ని అమాంతంగా పెంచేస్తాడు. ఇది మనం గమనించాలి. అలాగే కుజ భగవానుడు చూసినట్లయితే ఇప్పుడు 2వ స్థానంలో ఉన్నారు. మీకు కోపాన్ని తగ్గించుకోవాలి, మీరు అసహనం ఉండకూడదు. వేగవంతమైనటువంటి కాలంలో వేగంగా నడవాల్సిందే, ఎందుకంటే ఇది కాంపిటేటివ్ యుగం. కానీ ఈ సమయంలో చూసినట్లయితే కుజ భగవానుడు వక్రించి ఉన్నాడు. వాక్కును అదుపులో పెట్టుకోవాలి, కోపతాపాలకు వెళ్ళకూడదు. అలాగే 5వ స్థానాన్ని 4వ దృష్టితో చూస్తున్నారు. 5 అనేది ఏమిటంటే సంతానం. అక్కడ శుక్రుడు ఉన్నాడు. అందువల్ల మీరు మీ బిడ్డల్ని పెళ్లి చేసి ఇంటికి పంపించుంటారు, మెట్టింటికి. అక్కడ కోపతాపాలతో ఇంటికి తిరిగి రావడానికి ప్రయత్నం చేసినా మీరు సర్దుమార్చి చెప్పి వాళ్ళని అక్కడే జీవించమని చెప్పాలి. దానికి అనేకమైన మార్గాలను వాళ్ళకి సూచించాల్సిన అవసరం ఉంటుంది ఈ వారంలో. అలాగే కుజ భగవానుడు తనకున్నటువంటి 7వ దృష్టితో 8వ ఇంటిని కూడా చూడడం అనేది జరుగుతూ ఉంది. అలాగే 8వ ఇంటిని చూసినప్పుడు వేగాన్ని తగ్గించుకొని ముందుకెళ్ళాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి, ప్రమాదాలు రాకుండా మనం ముందుగానే హెచ్చరికలతో ముందుకెళ్ళాలి. ఇలాంటివన్నీ కూడా మనం గమనించాలి. అయితే 16వ తేదీ సాయంత్రం 5:01 ఇప్పుడు రవి భగవానుడు మీ రాశికి 6వ భావంలో ఉన్నారు, కానీ 7వ భావంలోకి రాబోతున్నాడు. అప్పుడు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. అది కాకుండా 7వ భావంతో బుధుడు కనెక్ట్ అయిపోయినాడు. అప్పుడు కుటుంబంలో భాగస్వామి వ్యవస్థ కొద్ది దెబ్బతింటుంది. అయినా భయపడాల్సిన అవసరం లేదు, ఇది అవకాశం మాత్రమే. మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి. మీ యొక్క
కుటుంబ జ్యోతిష్యుల దగ్గర, అంటే ఫ్యామిలీ ఆస్ట్రాలజర్ ఉంటారు, వాళ్ళ దగ్గర చెప్పించుకుంటే మీకు వాళ్ళు సూచనలు ఇస్తారు. అయితే చంద్రుని సంచారం చూసినట్లయితే ఇప్పుడు 4వ భావంలోనూ 5, 6, 7వ భావంలో సంచరించడం జరుగుతోంది. మొత్తం మీద చంద్రుని సంచారము మీకు 16, 17, 18, 19 తేదీలు అనుకూలంగా ఉంది. ఈ వారంలో చూసినట్లయితే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి వృత్తి వ్యాపారాలు లాభాలు రావడమే కాకుండా ఇంతవరకు దూరమైనటువంటి చిన్నాన్న కుటుంబము మీకు దగ్గర అవబోతుంది. మీ యొక్క హాయ్ బాయ్ ఫ్రెండ్స్ కూడా అనుకూలం అవుతారు. అదే మాదిరిగా చూసినట్లయితే మీ ఉద్యోగం చేసే చోట స్త్రీలకి పురుషులు, పురుషులకి స్త్రీలు ఒకరికొకరికి అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అదే మాదిరిగా ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వారి యొక్క హ్యూజ్ నెట్వర్క్ వలన సర్ప్లస్ గెయిన్స్ రాబోతుంది. లెక్కలో లేని ధనాన్ని మీరు సంపాదించబోతారని చెప్తున్నాను. అలాగే రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి దూరము పెంచుకోకుండా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఈ వారంలో గణపతిని పూజించడము, పార్వతీమాతను గాని పూజించగలిగితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. తదుపరి వారము వారరాశి ఫలాలతో మీ ముందుకు వస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి.